ఇంకా బెటర్, రైట్. ఈ ఫస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే దీంట్లో 3:4 అంటున్నాను సార్. 3:4, 4:5 యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి అంటున్నాను. విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45:x ఇచ్చాడు, అయినా x విలువ ఎంత అని అన్నాడు. ఓకేనా. మరి దీంట్లో మనకు దానికంటే ముందు తెలియాల్సింది ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ a:b అనేది నిష్పత్తి a:b అని తీసుకుంటున్నాం. ఈ a:b యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది సార్ అంటే b:a అవుతుంది. ఓకేనా, b:a అవుతుంది. అప్పుడు మరి b:a అయిన తర్వాత మరి a,b, a:b, c:d యొక్క బహుళ నిష్పత్తి ఏమవుతుంది సార్ అంటే బహుళ నిష్పత్తి అంటున్నాను. బహుళ నిష్పత్తి ఏమవుతుంది AC:BD అవుతుంది. అంటే దీన్ని ఏమంటున్నాను, పూర్వ పదాల లబ్ధము ఈస్ట్ ఏంటి పరపదాల లబ్ధము అంటున్నాను. ఈ విధంగా తీసుకుంటాం, రైట్. మరి ప్రాబ్లంలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడండి 3:4 ఇచ్చాడు. ఓకే, మరియు 4:5 ఇచ్చాడు. 4:5 ఇవ్వడం జరిగింది, రైట్. మరి దీంట్లో మనకు విలోమ నిష్పత్తి అన్నాడు కాబట్టి 3:4 మరియు ఏం చేస్తున్నాను, దీని యొక్క విలోమ నిష్పత్తి రాసుకుంటాను, 5:4 రాసుకుంటాను సార్. సో అప్పుడు 3:4 = 5:4 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను అంటే పూర్వపదాల మొత్తం లబ్ధము ఈస్ట్ పరపదాల లబ్ధంగా రాసుకుంటాను. అంటే 3 × 5 ఈస్ట్, నెక్స్ట్ 4 × 4, అప్పుడు ఎంత అవుతుంది 3×5 = 15, ఈస్ట్ 4 16 వస్తుంది. అయితే వాటి యొక్క బహుళ నిష్పత్తి ఎంత 45:x ఇచ్చారు సార్ ఇక్కడ గమనించినట్టయితే. అప్పుడు 15:x 15:16 45:x ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్టయితే మనకు ఇది అనుపాతంలో ఉన్నావా లేదా అనుకుంటాం మనం. అనుపాతం అంటున్నాను నేను. అనుపాతంలో ఉండాలంటే ఏం సార్, ఒకసారి a, b, c, d అనుపాతంలో ఉన్నాయని తెలియాలంటే మనం ఏం చేసుకుంటాం, ఇక్కడ దాన్ని ఏమంటున్నాం అంటే a:b c:d అంటున్నాం. అంటే ఇవి అనుపాతంలో ఉన్నాయి అంటే ఏం చేస్తున్నాం మనము, a/b = c/d అని రాస్తాము. సో దట్ ఈస్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇస్తే ad = bc వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అంత్యములు మధ్యముల లబ్ధము, మధ్యముల లబ్ధము వస్తుంది. అంటే ఇది అనుపాతంలో ఉన్నాయని అర్థం. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి సార్ అంటే దీన్ని కూడా ఏం చేస్తున్నాను సార్ అంటే నేను అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము రాసుకుంటాను. 15 × x = 16 × 45 సార్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 15x ఎంత అవుతుంది 16 × 45 అని రాస్తే x ఎంత అవుతుంది సార్ 16 × 45/15. 15 ఎక్కం 15 మూల. సో x ఎంత సార్ 16 మూల 48. 48 ఎక్కడ ఉంది సార్, ఇక్కడ చూసుకుంటే b లో ఉంది. సో 48 అనేది ఆన్సర్. ఎంతమంది కరెక్ట్ ఇచ్చారు సార్ అంటే ఇండస్ట్రీస్ తెలుగు అని ఒకరు, నెక్స్ట్ అజయ్ కుమార్ గారు, నెక్స్ట్ బండారి సాయి కృష్ణ గారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ కౌశిక్ తేజ గారు, వెరీ గుడ్ అండి, 48 ఆన్సర్. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దీంట్లో తీసుకునేది ఈ 25 క్వశ్చన్ తీసుకున్నానండి. 25 క్వశ్చన్లో ప్రతి క్వశ్చన్ ఒక్కొక్క మోడల్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో ప్రతి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. దీంట్లో సెకండ్ దాంట్లో డాక్టర్లు లాయర్లు యొక్క సరాసరి వయసు ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా, డాక్టర్లు లాయర్ల యొక్క సరాసరి వయసు 40 ఇచ్చాడు. డాక్టర్ల యొక్క సరాసరి వయసు 35 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇద్దరి కలిపి 40 ఇచ్చాడు. ఓకేనా, మరి డాక్టర్ల ఒక్కళ్ళే ఎంత ఇచ్చాడు సార్ అంటే 35 ఇవ్వడం జరిగింది, రైట్. మరి లాయర్ల ఒక్కళ్ళే ఎంత ఇవ్వడం జరిగింది సార్ అంటే 50 ఇవ్వడం జరిగింది. అయినా డాక్టర్లు లాయర్ల సంఖ్య గల నిష్పత్తిని కనుగొనమన్నాడు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సార్ అంటే ఫస్ట్ డాక్టర్ల సంఖ్య అంటున్నాను. డాక్టర్ల సంఖ్య ఏం రాసుకుంటాను సార్, x అనుకుంటా. అప్పుడు డాక్టర్ల మొత్తము వయస్సు అంటున్నాను. మొత్తం వయసు ఎంత సార్ = 35 ఇచ్చాడు. మనం ఎంత ఇచ్చాడు, డాక్టర్ల సరాసరి 35 ఇచ్చాడు. అంటే 35x అనుకోవచ్చు, 35x. మరి నెక్స్ట్ లాయర్ల అనుకుంటే లాయర్ల సంఖ్య ఎంత ఉంటుంది సార్ అంటే లాయర్ల సంఖ్య y అనుకుంటే మరి లాయర్ల మొత్తం వయస్సు అంటున్నాను. లాయర్ల మొత్తం వయస్సు ఎంత సార్, లాయర్ల మొత్తం వయస్సు 50 × y అంటున్నాను, రైట్. మరి ఓవరాల్ గా లెక్క ప్రకారం తీసుకుంటున్నాను. లెక్క మనకి ఏమి ఇచ్చాడు, లాయర్ల సంఖ్య డాక్టర్ల సంఖ్యకు లాయర్ల సంఖ్యకు గల నిష్పత్తి కనుక్కోమన్నాడు. కాబట్టి లెక్క ప్రకారం ఏమవుతుంది సార్ అంటే లెక్క ప్రకారం అంటున్నాను ఎంత అవుతుంది సార్ అంటే సో 35x + 50y
50y బై x ప్లస్ y అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత సార్ 40 అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను సార్ 35x ప్లస్ 50y ఈజ్ ఈక్వల్ టు 40 రాస్తే 40 ఏమవుతుంది 40x ప్లస్ 40y అవుతుంది. ఎందుకు సార్ ఈ x ప్లస్ y అటు వెళ్తుంది కాబట్టి. అప్పుడు 40x ఇక్కడే ఉంటుంది, ఈ 35x ఇటు వెళ్తుంది, నెక్స్ట్ ఈ 40y ఇటు వస్తుంది సార్. అప్పుడు ఏమవుతుంది 40x మైనస్ 35x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 50y మైనస్ 40y అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 5x ఈజ్ ఈక్వల్ టు 10y అవుతుంది సార్. అప్పుడు x బై y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 10/5 అవుతుంది. అంటే 10/5 అవుతుంది అంటే x is to 5 ఈజ్ ఈక్వల్ టు x is to y ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. 10 is to ఎంత అవుతుంది 10 is to 5 అవుతుంది. 5 ఎక్కము 5 రెంట్ల కాబట్టి 2:1 వస్తుంది. ఓకేనా, ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. 2:1 ఏ కరెక్ట్ అండి అజయ్ కుమార్ గారు. నెక్స్ట్ ఒక్కరే ఇచ్చారు, రైట్ కరెక్ట్ అండి. రైట్, ఇదంతా చేయకుండా మనం ఒక సింపుల్ షార్ట్ కట్ చెప్తున్నాను చూడండి. దీంట్లో ఇంత ప్రాసెస్ చేయకుండా సరే సార్ మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఓవరాల్ గా మనకి ఎంత ఇచ్చాడు, సరాసరి వయసు 40 ఇచ్చాడు. మనకు డాక్టర్లు సరాసరి వయసు ఎంత సార్ 35, మరి లాయర్ అది 50 ఇచ్చాడు. ఓవరాల్ గా ఇప్పుడు చూడండి 50 నుంచి 40 తీసేస్తే ఎంత వస్తుంది సార్ 10 రావడం జరుగుతుంది. 35 40 నుంచి 30 తీసేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 5 వస్తుంది. అంటే 10:5 అంటున్నాను. 5 ఎక్కం 5 రెంట్ల. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత సార్ 2:1 వచ్చిందా లేదా. ఇట్లా కూడా చేసుకోవచ్చు సింపుల్ గా, ఒకటే చేయాలంటే ఒకటే స్టెప్ లో చేయాలంటే 2:1. ఓకే, నెక్స్ట్ అజయ్ కుమార్ వెరీ గుడ్ అండి. కవాకి ఓ ఇండస్ట్రీస్ తెలుగు వెరీ గుడ్ అండి 2:1. జ్యోతి గారు వెరీ గుడ్ అండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాం సార్. రైట్, ఈ ప్రాబ్లం చూడండి. మనకు ప్రతి ఒక్కరికి నిష్పత్తి అనుపాతంలో తెలియాల్సింది అనుపాతం అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత అనులోమానుపాతం అంటే ఏంటి, విలోమానుపాతం అంటే ఏంటో తెలియాలి. అనులోమానుపాతం అంటే ఏం చేస్తాం సార్ అంటే ఒక రాశిలో పెరుగుదల, ఒక రాశిలో పెరిగినప్పుడు మరొక రాశిలో ఆటోమేటిక్ గా పెరిగింది అనుకోండి, అది అనులోమానుపాతం అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోల టమాటాలు, ఇప్పుడు 10 కేజీల టమాటాలు తీసుకుంటే దాని కాస్ట్ 50 రూపాయలు అనుకుంటే 20 కేజీలు తీసుకున్నప్పుడు ఎంత అవుతుంది అనుకుంటే అప్పుడు విలువ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఒకవేళ 10 కేజీల టమాటాల కాస్ట్ 50 రూపాయలు అనుకున్నప్పుడు మరి 5 కేజీలు తీసుకుంటే ఆటోమేటిక్ గా విలువ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ విలువ ఒక రాశిలో తగ్గుదల మరొక రాశిలో కూడా తగ్గుతుంది అనమాట. ఒక రాశి తగ్గినప్పుడు మరొక రాశి కూడా ఆటోమేటిక్ గా తగ్గినా, ఒక రాశి పెరిగినప్పుడు మరొక రాశి కూడా ఆటోమేటిక్ గా పెరిగినా దాన్ని అనులోమానుపాతం అంటున్నాం. దాన్ని ఏమని చూపిస్తాం సార్ అంటే x is to proportional y అని చూపిస్తాం. ఓకేనా, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇది అనులోమానుపాతం అనుకుంటే మరి ఒక రాశిలో పెరుగుదల, ఒక రాశి పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మరొక రాశి తగ్గింది, ఒక రాశి తగ్గింది అంటే మరొక రాశిలో పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x విలువ పెరిగింది అనుకుంటే y విలువ తగ్గింది అనుకోండి. x విలువ పెరిగితే y విలువ తగ్గుతుంది. మరి y విలువ పెరిగితే x విలువ తగ్గింది అనుకోండి, అదేంటి అంటే విలోమానుపాతం అవుతుంది సార్. విలోమానుపాతం అంటే x is to proportional to 1/y అంటాం. ఓకేనా, అయితే మనం ఏం చేస్తున్నాం సార్ అంటే చూడండి ఈ ప్రాబ్లము విలోమానుపాతమా అనులోమానుపాతమా మీకే అర్థమవుతుంది. మనకి ఏమి ఇచ్చాడు అంటే మనకేమి ఇవ్వడం జరిగింది సార్ అని తీసుకున్నట్టయితే 175 పనివారు 175 మంది ఇక్కడ మందిని ఇచ్చాడు, అంటే మనుషులను ఇచ్చాడు ఎంతమంది అని. తర్వాత వీళ్ళు 36 రోజుల్లో చేసింది సార్, అంటే రోజులు ఇచ్చాడు ఇక్కడ రోజుల్లో. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే మీటర్లు ఇవ్వడం జరిగింది, అంటే పని ఇవ్వడం జరిగింది. పని ఎంత అయింది అంటే 3150 మీటర్లు పని చేసిరు. అంటే 175 మంది పనివారు 36 రోజులలో 3150 మీటర్ల పని చేసిండ్రు. అంటే పొడవు గల కాలువను త్రవ్వగలరు. ఓకేనా, కాలువను త్రవ్వగలరు అంటున్నాను. అయినా 3900 మంది మీటర్ల పొడవు గల కాలువను 24 రోజుల్లో త్రవ్వుటకు ఎంత మంది పనివారు అవసరం అంటున్నాడు. అంటే ఎంత సార్ ఇక్కడ 24 రోజులు ఇచ్చాడు. ఓకే, మరి ఇక్కడ ఎంత ఇచ్చాడు సార్ అంటే 3900 ఇచ్చాడు మీటర్లు. పని ఏం జరిగిందంటే మరి మనకి ఎంత మంది అవసరం అని ఇచ్చిండు ఇక్కడ. అయితే ఇక్కడ చూసినట్టయితే మీరు మనకి ఏం ఇవ్వడం జరిగిందనే చూసుకున్నాం. తర్వాత ఇక్కడ మరి మంది 175 రోజులు 36, 175 మంది 36 రోజుల్లో 3150 మీటర్లు చేస్తే 24 మంది 3900 మీటర్లను ఎన్ని రోజుల్లో చేస్తారంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పని ఉంది కదా, ఈ పని అనే దాన్ని నేను మూసేస్తున్నాను సార్. జాగ్రత్త చూడండి, ఈ పని అదేంటి దాన్ని ఎన్ని రోజులు పని దినం అనేది ఎన్ని మీటర్లు జరిగింది అనేది నేను మూసేసుకుంటున్నాను. నేను రోజులు తీసుకుంటాను, మంది తీసుకుంటాను, ఇది గమనించండి. ఓకేనా, పని దాన్ని నేను క్లోజ్ చేస్తున్నాను ప్రజెంట్. సో నేను ఏం చేస్తున్నాను, పని దాన్ని మూసేసి రోజులు మందిని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకు పని ఇక్కడ ఎన్ని మీటర్లు అని చెప్పి ఈ లాస్ట్ కార్నర్ లాస్ట్ది మనకు కనబడట్లేదు, మనకు జస్ట్ రోజులు మంది కనిపిస్తుంది. 36 రోజుల్లో ఒక పనిని 175 మంది చేస్తారు సార్. మరి 24 రోజుల్లో ఎంత మంది చేస్తారు అంటే ఎక్కువ మంది చేస్తారా తక్కువ మంది చేస్తారా అంటే ఒక 36 రోజులకు 175 మంది ఒక పనిని చేస్తే
24 రోజుల్లో మంది ఎంత మంది వస్తారు, ఎక్కువ మంది వస్తారా తక్కువ మంది, రోజులు తగ్గినాయి అంటే మంది పెరుగుతారు. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఎక్కువ బై తక్కువ అంటున్నాను. 36/24 ఇంటూ ఇప్పుడు రోజుల విలువ మనకు కనబడడం లేదు. రోజులు అనేది మీరు క్లోజ్ చేసేయండి. రోజులు అనే 36/24 ఉంది కదా, ఆ విలువను మీరు మూసేస్తే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ లాస్ట్ లో పని విలువను చూసుకుంటున్నాను, ఎంత పని జరిగిందని. 3150 మీటర్ల పనిని 175 మంది చేసిస్తారు. ఓకేనా, మరి 3900 మంది పనిని 3900 మీటర్ల పనిని ఎంత మంది చేయాలి అంటే ఇక్కడ 175 మంది 3150ని అంటే విలువ ఏమైంది, ఇక్కడ పెరిగింది. మీటర్ల సంఖ్య పెరిగింది. ఇక్కడ తగ్గుతుందా పెరుగుతుందా, పెరుగుతుంది. సో పెరుగుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను సార్ అంటే 3900 బై 3150 ఇంటూ మనకు ఓవరాల్ గా ఏముంది సార్ 175 ఉంది. ఓకేనా, ఇది మనకు లెక్క ప్రకారం. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, 12 ఎక్కం తీసుకుంటే 12 ముళ్ళ 36, 12 రేట్ల 24. ఓకేనా సార్, ఇక్కడ ఉన్న 0 క్యాన్సిల్ అవుతుంది. రైట్, ఇక్కడ ఉన్న 0 క్యాన్సిల్ అవుతే ఇంకెంత ఉంటుంది సార్, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 5 ఆల్రెడీ 30 అంటున్నాను, 15 ఉంటుంది, 5 ముళ్ళ 15. సో రైట్, ఇక్కడ తీసుకున్నట్టయితే 5 ఏళ్ళ 7 5 35, ఇక్కడ ఎంత ఉంటుంది సార్ 35 అంటే 4 ఉంటుంది, 8 5 40, 8 తీసుకుంటున్నాను. రైట్, ఇక్కడ అయిపోయింది సార్. ఇప్పుడు 3 తో చేస్తే 3 ఎక్కం అంటున్నాను, 3 రెంట్ల 6, 3 ఎక్కం 3, ఇక్కడ 7 ఎక్కం 7 ముళ్ళ 21 సార్, 7 రెంట్ల 14 అంటున్నాను. ఎంత ఉంది సార్ 14 అంటే ఇంకా 3 ఉంది 35, 7 5 35 అంటున్నాను. రైట్, ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్టయితే 2 ఎక్కం 2 సార్, నెక్స్ట్ 2 39లా. సరే, మరి 3 ఎక్కం ఉంది, ఇక్కడ 3 39 అంటే 13 వస్తుంది. 13 ఇంటూ ఎంత 25. సో 13 ఇంటూ 25 ఎంత వస్తుంది సార్ అంటే 325 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత మంది సార్ 325 మంది. ఇక్కడ చూడండి సి విలువ 325 ఉంది. సో ఆన్సర్ ఏంటి 325. ఓకే, సాయి కృష్ణ గారు రాంగ్ అండి, 325 ఆన్సర్. ఓకేనా, 275 కాదండి, 325 వస్తుంది ఆన్సర్ 325. 3C. వెరీ గుడ్ అండి అజయ్ కుమార్ గారు. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నాను సార్. 3C. వెరీ గుడ్ అండి ప్రసాద్ గారు, అజయ్ కుమార్ గారు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళినట్టయితే జ్యోతి గారు వెరీ గుడ్ అండి, 325. రైట్, ఈ ప్రాబ్లం చూడండి సార్. 4వ ప్రాబ్లము, గత సంవత్సరం ఒక వస్తువు ధర అంటున్నాడు. గత సంవత్సరం ఒక వస్తువు ధర 40 రూపాయలు ఇచ్చాడు, ఈ సంవత్సరం దాని ధర 50 రూపాయలు అయింది. ఓకేనా, గత సంవత్సరం ఒక వస్తువు ధర 40 రూపాయలు, ఈ సంవత్సరం దాని ధర 50 రూపాయలకు పెరిగింది. అయినా ధరలో పెరుగుదల శాతం అడుగుతున్నాడు. గుడ్ ఈవినింగ్ అండి శివారెడ్డి గారు, మాధురి భట్ట గారు, గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రైట్, మరి గత సంవత్సరం ఒక వస్తువు ధర 40 రూపాయలు, ఈ సంవత్సరం దాని ధర 50 రూపాయలు పెరిగింది. అయినా ధరలో పెరుగుదల శాతం అంటే మనం ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ కు ఈ ఇయర్ ఏంది పెరుగుదల వచ్చింది అంటే ఒక రాశిలో పెరుగుదల ఉందనుకోండి, ఒక రాశిలో పెరుగుదల ఉన్నప్పుడు పెరుగుదల శాతం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారంటే దానికి ఒక ఫార్ములా ఉంది. పెరుగుదల అంటున్నాను, పెరుగుదల బై నిజ విలువ అంటున్నాను, నిజ విలువ ఇంటూ 100 అంటున్నాను సార్. అంటే ఇక్కడ చూడండి ఒక రాశిలో పెరుగుదల శాతం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు, లాస్ట్ ఇయర్ కు ఈ ఇయర్ కు పెరుగుదల ఉంది, ఎంత పెరిగింది, ఎంత శాతం పెరిగింది అని కనుక్కోవాలంటే ఎంత పెరిగింది అని తీసుకోవాలి, అంతకు ముందు ఉన్నటువంటి విలువ తీసుకోవాలి, ఇంటూ 100 తోటి క్యాలిక్యులేట్ చేయాలి. మరి అట్లయితే తగ్గుదల ఉంటే ఎట్లా సార్ మరి అంటే దేనికి కూడా సేమ్ సార్, తగ్గుదల శాతం ఈజ్ ఈక్వల్ టు తగ్గుదల బై నిజ విలువ ఇంటూ 100 తీసుకుంటాం అక్కడ. రైట్, మరి ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, పెరుగుదల అంటే ఎంత ఉంది సార్ అంటే 50కి 40కి ఎంత సార్ పెరుగుదల 10 రూపాయలు ఉంటుంది. సో 10 బై ఎంత నిజ విలువ, నిజ విలువ అంటే ఫస్ట్ ఉన్న విలువ, పెరగక ముందు ఉన్నటువంటి విలువ ఏదో తీసుకుంటే ఎంత సార్ 40 ఉంటుంది, ఇంటూ 100 వేసుకుంటే 0 క్యాన్సల్, 4 ఎక్కం 4 25లో వస్తుంది. సో ఆన్సర్ 25% ఉంటుంది సార్. ఎక్కడ ఉంది సార్ 20%? డి ఉంది. ఓకేనా, ఈ విధంగా మనం చూసుకోవాలి. శివారెడ్డి గారు వెరీ గుడ్ అండి, డి ఆప్షన్. జ్యోతి గారు గుడ్ అండి, డి. కౌశిక్ తేజ వెరీ గుడ్ అండి, 25%. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నా అండి. ఈ ప్రాబ్లం చూడండి, ఏ యొక్క జీతం బి జీతం కన్నా 20% ఎక్కువ. అయితే బి యొక్క జీతము ఏ జీతం కన్నా ఎంత శాతం ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ కంటే ఇంకొకరి శాలరీ 20% ఎక్కువ ఉన్నప్పుడు మరి వాళ్ళ శాలరీ కంటే నా శాలరీ ఎంత శాతం తక్కువ అనేది చూసుకుంటాను నేను. ఓకేనా, ఎంత శాతం తక్కువ అంటే మరి 20% అంటే కాదు, ఎంత వస్తుంది అనేది ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ యొక్క జీతం కన్నా బి జీతం 20% ఎక్కువ అన్నాడు. అంటే నేను ఏమనుకుంటున్నాను అంటే బి అనేది 100% అనుకుంటున్నాను, బి అనేది 100 అనుకుంటా. ఓకేనా,
బి అనేది 100 అనుకుంటే ఏ అనేది ఏమవుతుంది సార్ అంటే ఏ అనేది ఎంత అవుతుంది మీరే చెప్పాలా. బి జీతం కన్నా 20% ఎక్కువ ఎవరిది ఏ వాళ్ళది అంటే 120 అని రాసుకుంటాను నేను. ఓకేనా, ఇదైతే క్లారిటీ ఉంది మీకు. 120 వచ్చింది. ఈ 120 వచ్చిన తర్వాత మనకి ఏంటి ఫార్ములా ఎంత శాతం తక్కువ అన్నాడు. ఇందాకే మనం చూసుకున్నాం ఒకటి ఫార్ములా, ఎంత శాతం తక్కువ ఎంత శాతం ఎక్కువ అన్నప్పుడు తక్కువ బై నిజ విలువ ఇంటూ 100 రాసుకున్నట్టుగా దీనికి కూడా అదే విధంగా రాసుకుంటాము. ఎంత సార్ తక్కువ 20% తక్కువ కాబట్టి 20 బై తగ్గుదల రాసుకున్నాము బై ఎంత అవుతుంది 120 అవుతుంది. నిజ విలువ ఎంత ఫస్ట్ 120 కదా ఏ. ఓకేనా, ఇంటూ 100 తీసుకుంటే 0 0 క్యాన్సల్, 2 ఎక్కం 2 ఆల్రా, 2 ముల్లా 2 50లా. అప్పుడు ఎంత అవుతుంది సార్ 3 50 అనుకుంటే 3 రకం 3 ఎంత 2 వస్తుంది 20, 3 ఆల్రా 18 ఎంత 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 16 2/3% అనేది ఆన్సర్. మనకి ఇట్లా మిశ్రమ భిన్నంగా రాయమన్నప్పుడు ఈ విధంగా భాగారం చేసుకొని ఈ విధంగా డివిజన్ చేసుకొని దాన్ని మిశ్రమ భిన్నంగా రాసుకోవాలి సార్. ఓకేనా, మిశ్రమ భిన్నంగా రాయాలన్నప్పుడు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ ఎంత ఏ అవుతుంది 16 2/3%. వెరీ గుడ్ అండి. శివారెడ్డి గారు, మాధురి గారు, అజయ్ కుమార్ గారు, నెక్స్ట్ ప్రసాద్ గారు, సరిత గారు, ఓకే జ్యోతి గారు వెరీ గుడ్ అండి. ప్రసాద్ వండర్ఫుల్ వెరీ గుడ్ అండి. ఓకే 16 2/3%. ఈ ప్రాబ్లం చూడగానే మనకు టక్కన ఆన్సర్ చేసేటట్టు ఉంటే ఇంకా వెరీ గుడ్. రైట్, మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నానండి. రైట్, ఈ ప్రాబ్లం చూడండి. శ్రావ్య ఒక గడియారాన్ని 480 రూపాయలకి కొన్నది. ఓకేనా, రాధకి 61/4% లాభానికి అమ్మింది సార్. ఇక్కడ చూడండి, శ్రావ్య ఒక గడియారాన్ని ఎంత కొన్నది 480 రూపాయలకు కొన్నది. రాధకి ఎంత కమ్మింది సార్ అంటే 61/4% లాభానికి. ఓకేనా, లాభానికి గమనించాలి. అక్కడ లాభం అనేది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్త. ఎందుకు లాభం అనేది గుర్తుపెట్టుకోవాలంటే నేను ముందు ప్రాబ్లం చెప్తాను. రాధ ఆ గడియారాన్ని 10% లాభంతో దివ్యకు అమ్మెను. ఓకేనా, అయితే దివ్య చెల్లించిన మొత్తం ఎంత అంటున్నాడు సార్. మరి దివ్య చెల్లించిన మొత్తం కావాలంటే మనము ఫస్ట్ శ్రావ్య, ఇది శ్రావ్య అండి మిస్టేక్ పడ్డది. శ్రావ్య ఎంత కమ్మింది సార్ అంటే 480 రూపాయలు అంటున్నాను. జాగ్రత్త చూస్తే 480 ఇంటూ ఏం చేస్తున్నాను, రాధకు ఎంత శాతం సార్ 61/4% అంటే 61/4 అంటే ఎంత 6 4 24 1 25/4 కదా. 25/4 వస్తుంది ఇక్కడ. 25/4 అంటున్నాను. 25/4 అనేది ఏంటి లాభమా నష్టమా లాభము. లాభం కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు 20% లాభం అంటే ఏం చేస్తాం సార్ 120 తీసుకుంటాం కదా. అప్పుడు 10% అంటే ఎంత తీసుకుంటాం 110 తీసుకుంటాం కదా. మరి 25/4 ఏం తీసుకోవాలి సార్ అంటే 100 + 25/4 అంటున్నాను. బై ఎంత వస్తుంది మళ్ళీ చూడండి, ఇక్కడ బై పర్సెంట్ ఇచ్చాడు. ఇక్కడ మనకు పర్సెంట్ ఇచ్చాడు కాబట్టి బై 100 రాసుకోవాలి. ఇంటూ మళ్ళా ఆ రాధ గడియారాన్ని లాభంతో దివ్య కమ్మింది. ఎంత కమ్మింది సార్ అంటే 10% లాభం కాబట్టి 110/100 రాసుకుంటున్నాను. ఇది అందరికి అర్థమైంది అనుకుంటా. రైట్, అప్పుడు 480 ఇంటూ ఇది 4 × 100 ఎంత అవుతుంది సార్ 400 + 25 425 బై 425 బై ఇక్కడ ఈ 4ని ఇక్కడ రాసేసుకుంటాను నేను. 4 × 100 రాసుకుంటాను. రాసుకోవచ్చు కదా, అట్లా రాసుకోవచ్చు. 110/100 అవుతుంది. రైట్, ఇప్పుడు నేను 2 zeros క్యాన్సిల్ చేశాను సార్. ఈ 2 zeros లో ఒకటి ఇక్కడ క్యాన్సిల్ చేశాను, ఒకటి ఇక్కడ క్యాన్సిల్ చేశాను. రైట్, మరి ఇంకేముంది సార్ అంటే ఇక్కడ 4 ఉంది, 4 ఎక్కం. రైట్, 4 ఎక్కం 4 12ల 4 12ల 48 అంటున్నాను. రైట్, మరి 4 12ల 48 అయింది సార్. మరి ఇంకెంత ఉంటుంది ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే 25 4ల 25 ఎక్కం 25. ఓకేనా, ఇంకెంత ఉంటుంది 17 ఉంటుంది. 17 అంటే 175. 25 7ల 175 అంటున్నాను. ఓకేనా, అప్పుడు ఇంకెంత ఉంది సార్ 4 ఎక్కం 4 4 మూల 12. సో 3 × 17 ఇంటూ మనకు 11 అనేది కావడం జరిగింది. ఓకే, అప్పుడు 17 × 11 అంటే ఎంత సార్ 17 17 ఎక్కం 17 7 7 ఎక్కం 7 8 187 ఇంటూ 3 చేస్తే 3 × 21 3 × 24 25 26. రైట్, 3 ఎక్కం 3 2 561 రావడం జరుగుతుంది. 561 ఉందా సార్ లెక్కలు అంటే ఎక్కడుంది 561 డిలో ఉంది. ఇది ఆన్సర్ సార్. ఓకేనా, ఆన్సర్ ఏది డి. ఓకే 561 అండి, 595 లేదు మనకు ఆప్షన్ లో. 561 రావడం జరుగుతుంది. డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. జ్యోతి గారు, ఉషా పన్విత్ గారు. ఓకే, నెక్స్ట్ అజయ్ కుమార్ గారు, ప్రసాద్ గారు. రైట్ అండి, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము. రైట్, ఈ ప్రాబ్లం మీరు చూడండి, ఈజీ ప్రాబ్లము కానీ క్వశ్చన్ డిఫరెంట్ గా ఉంటుంది, కానీ సొల్యూషన్ మాత్రం ఈజీగా వస్తుంది. ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధరను, ఓకేనా, ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధరను అంటున్నాను
ప్రకటన ధరను ఎంతకు సార్ 1,025% అధికంగా ప్రకటించిండు. ఓకేనా, అధికంగా ప్రకటించిండు. ఇక్కడ గమనించాలి, అధికంగా ప్రకటించిండు. అతను ప్రతి వస్తువుపై 12% రుసుమునిచ్చిండట. ఓకే, ఇక్కడ మరి ఏమవుతుంది సార్ అంటే 100 తీసుకుంటే ఇక్కడ ఎంత శాతం ప్రకటించిండు ఎక్కువ? 125 అంటున్నాను నేను. ఎందుకంటే 25% అధికంగా ప్రకటించింది కాబట్టి నేను ఏం చేస్తున్నాను సార్ అంటే 25% అధికంగా ప్రకటించడం వల్ల నేను ఏం చేస్తున్నాను, దాన్ని 125 గా రాసుకుంటాను. ఇక్కడ 20% అధికంగా ఇవ్వడం వల్ల. మరి ఎంత శాతం రుసుము ఇచ్చింది సార్ అంటే 12% రుసుము ఇచ్చింది కాబట్టి 100కి 12 తీసేస్తే ఎంత? 88కి ఎంత అని రాసుకుంటే సో దట్ ఈస్ ఈక్వల్ టు అప్పుడు 100కి 120 అయితే 88కి ఎంత వస్తుంది? తక్కువనా ఎక్కువనా? 100 వాల్యూ 125 అయితే 88కి ఎంత వస్తుంది? తక్కువ వస్తుంది కాబట్టి సో 88/100 ఇంటూ 125 అంటున్నాను. సో ఇక్కడ చూడండి 25 5ల 25 4ల అంటున్నాను. 4 ఎక్కం సార్, 4 రెంట్ల 4 రెంట్ల. సో 22 ఇంటూ 5 ఎంత సార్? 110 వస్తుంది. 110 అంటే ఎంత పర్సెంట్ అన్నట్టు గమనించాలి. 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 10 ఉంది కాబట్టి 10% అనేది ఆన్సర్. 10% ఉందా సార్ అంటే ఉంది. ఓకేనా, బి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, బి అనేది ఆన్సర్ సార్. ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు దీనికి? బి అనేది ఆన్సర్ అవుతుంది సార్. రైట్, 7B. వెరీ గుడ్ అండి అజయ్ కుమార్ గారు, వెరీ గుడ్ అండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. శ్రీలత నెక్కర్ గారు, వెరీ గుడ్ అండి. జ్యోతి గారు, వెరీ గుడ్. మిట్టపల్లి త్రితేజ్ గారు, వెరీ గుడ్ అండి. బి ఆన్సర్ కరెక్ట్. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం సార్. ప్రసాద్ వండర్ఫుల్ గారు, వెరీ గుడ్ అండి. ఈ ప్రాబ్లం చూడండి, ఒక వస్తువు యొక్క లాభము మరియు కొనవేళ్ల నిష్పత్తి 2:5 ఇచ్చాడు సార్. ఓకేనా, నామాల రాజు గారు, వెరీ గుడ్ అండి. రైట్, ఒక వస్తువు యొక్క లాభం మరియు కొనవేళ్ల నిష్పత్తి 2:5 అయినా కొన్నవేల మరియు అమ్మిన వేల నిష్పత్తి అడిగింది సార్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే లాభము ఇవ్వడం జరిగింది. లాభము ఈస్ట్ కొన్నవేల అంటున్నాను నేను. లాభము మరియు కొన్నవేల ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు సార్ అంటే 2:5 ఇవ్వడం జరిగింది. మరి నేను దీన్ని ఈస్ట్ లో తీసేసి దీన్ని 2x అనుకుంటాను, దీన్ని 5x అనుకుంటాను సార్. ఓకేనా, లాభం ఎంత? 2x అవుతుంది. కొన్నవేల ఎంత? 5x అవుతుంది. అప్పుడు ఓకే, కొన్నవేల 5x అవుతుంది. అప్పుడు నేను ఏం చేస్తున్నాను సార్ అంటే మరి లాభం అంటే ఫార్ములా ఏంటి సార్? అమ్మిన వేల మైనస్ కొన్నవేల కదా. అమ్మిన వేల మైనస్ కొన్నవేల అంటున్నాను. అప్పుడు మనకు కావాల్సింది అమ్మిన వేల కాబట్టి అమ్మిన వేల ఏమవుతుంది సార్? అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు లాభము ప్లస్ కొన్నవేల కదా, లాభము ప్లస్ కొన్నవేల. సో దట్ ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల ఏమవుతుంది? లాభం అంటే మనకు తెలుసు ఎంత సార్? 2x. మరి కొన్నవేల ఎంత సార్? 5x. అప్పుడు ఎంత? 7x అవుతుంది. ఓకేనా, 7x అనేది అది. మరి మనకు కావాల్సింది అమ్మిన వేల కొన్నవేల కదా. కొన్నవేల తెలుసు, కొన్నవేల ఎంత సార్? 2x. ఓకేనా, మరి కొన్నవేల ఈస్ట్ అమ్మిన వేల అంటున్నాడు. అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే కొన్నవేల ఎంత సార్? 5 కదా, 5x కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు కొన్నవేల ఏమవుతుంది? 5 అవుతుంది. ఈస్ట్ అమ్మిన వేల 7 అవుతుంది. ఆన్సర్ ఎంత సార్? 5:7. ఎక్కడ ఉంది సార్? 5:D అనేది ఆన్సర్ అవుతుంది. 8D. వెరీ గుడ్ అండి. బండారి సాయి కృష్ణ గారు, శివారెడ్డి గారు, జ్యోతి గారు, వెరీ గుడ్ అండి. 8D అవుతుంది ఆన్సర్. 5:7 అవుతుంది సార్. సో అక్కడ ఇవ్వచ్చు 7:5 ఇవ్వచ్చు, 5:7 ఇవ్వచ్చు. జాగ్రత్తగా గమనించాలి మనకి ఏది ముందు వస్తుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి మనం ఇక్కడ క్వశ్చన్ లో చూడాలి. కొన్నవేల అమ్మిన వేల నిష్పత్తి అన్నాడు కాబట్టి కొన్నవేల ముందుంది కాబట్టి కొన్నవేల అనేది 5 కాబట్టి మనం 5:7 గా రాసుకుంటాం సార్. ఓకేనా, శ్రీనివాస్ గారు, వెరీ గుడ్ అండి. నామాల్ రాజు గారు, వెరీ గుడ్ అండి. ఓకే రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం సార్. ఈ ప్రాబ్లం చూడండి సార్, 9వ ప్రాబ్లము. ఒక గడియారము 12% లాభం నాకు బీకు అమ్మాను. ఎవరు? ఏ ఒక గడియారంను 12% లాభంకు బీకు అమ్మాను. బి దానిని 5% నష్టానికి సికి అమ్మిండు సార్. సికు అమ్మాను. సి గడియారంను ఎంతకు పెట్టి కొన్నాడు? 2,660 రూపాయలు పెట్టి కొన్నాడు. అయినా ఆ ఏ గడియారంను ఏ ఎంత కమ్మిండు అనేది క్వశ్చన్ సార్. ఓకేనా, ఏ ఎంత కమ్మిండు అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్వశ్చన్ లో ఏమిచ్చాడు? ఏ ఒక గడియారం అమ్మిండు బీకు, బి దాన్ని సి కమ్మిండు. సి అనేది దాన్ని ఎంత కొన్నాడు అంటే 2,660 రూపాయలకు కొన్నాడు. అప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ చూడండి, ఏ అనేది ఎంత కమ్మిండు సార్? 12% లాభానికి అమ్మిండు. దేనికి? ఎవరికి? బి దాన్ని ఎవరికి అమ్మిండు? సి కమ్మిండు. అది 5% నష్టానికి అమ్మిండు. సి ఎంత కొన్నాడు సార్ అంటే 2,660 రూపాయలకు కొన్నాడు. ఈ విధంగా మనం చేసుకుంటే ఇప్పుడు సికి అది 100% కదా, ఇది సికి ఇది 100% కదా 2,660 అనేది. మరి బికి ఎంత అవుతుంది? అది 95% అవుతుంది. 5% నష్టం కాబట్టి 5% నష్టము కాబట్టి ఎంత అవుతుంది? 95% అవుతుంది. 95%కి ఎంత ఇచ్చాడు? 2,660 ఇవ్వడం జరిగింది.
మరి 100% ఎంత తీసుకుంటేనే ఆన్సర్ వస్తుంది కదా సార్, అంతేనా కదా? 100% ఎంత తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఎందుకు ఇక్కడ 100% 90% అనేది ఇక్కడ 100% అవుతుంది, జాగ్రత్తగా గమనించినట్లయితే, అవునా కదా? సో దట్ ఈస్ ఈక్వల్ టు 100 ఇంటూ 100/95 అంటున్నాను. ఎందుకు 100 ఎక్కువ విలువ అనేది 95కు 2660 ఇచ్చినప్పుడు 100కు పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది కాబట్టి 100/95 ఇంటూ 2660 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి 5 20ల, ఓకేనా? 5 ఎక్కం, నెక్స్ట్ ఎంత ఉంటుంది? 5 ఎక్కం తీసి 4 45, 5 9 45, 19 ఎక్కం సార్, 19 ఎక్కం 19 ఎంత ఉంటుంది ఇక్కడ? 7 76, 19 నల్ల 76 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు 20 0 0, 24 88 0, 21 20 ప్లస్ 8 28, 2800 అవుతుంది. ఎక్కడ ఉంది సార్? అది సి ఆప్షన్ లో ఉండడం జరిగింది. ఓకేనా? సి అనేది ఆన్సర్ అవుతుంది. 2850 కదండి, 2800 వస్తుంది. ఓకే, 2800. శ్రీనివాస్ గారు వెరీ గుడ్ అండి, సి ఆన్సర్ కరెక్ట్, 2800. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నానండి. ప్రసాద్ గారు వెరీ గుడ్ అండి, నామాల్ రాజు గారు వెరీ గుడ్ అండి, మెట్టపల్లి త్రితేజ్ గారు వెరీ గుడ్ అండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం సార్. కొంత వడ్డీ రేటుపై, ఓకేనా? ఈ ప్రాబ్లం చూడండి, చూస్తే క్వశ్చన్ లో అంత పెద్దగా ఉన్న సింపుల్ గా సొల్యూషన్ చేద్దాము. కొంత వడ్డీ రేటుపై 6500 రూపాయలకు 4 సంవత్సరాలకు 8840 రూపాయలకు ఉన్నట. అదే వడ్డీ రేటు పైన 1600 రూపాయలకు ఎంత కాలంలో 1816 రూపాయలు మొత్తం అగును అన్నాడు. ఓకేనా? మరి అట్లాంటప్పుడు ఏం చేస్తాం సార్ అంటే, ఇక్కడ చూడండి మనకు పి అనేది ఇవ్వడం జరిగింది. ఏ ఎంత ఇచ్చాడు సార్? ఏ ఇక్కడ ఇచ్చాడు 8840, 8840 ఇవ్వడం జరిగింది. మరి పి ఎంత ఇచ్చాడు సార్? పి ఈజ్ ఈక్వల్ టు 6500 ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఐ ఎంత అవుతుంది సార్? ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఏ మైనస్ పిఏ కదా. ఇక్కడ మీకు ఫార్ములా తెలియాలి సార్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత? PTR/100 అనేది బార్ వడ్డీ ఫార్ములా. ఓకేనా? ఓకేనా? దాంట్లో పి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? అసలు, టీ ఈజ్ ఈక్వల్ టు టైము, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేషియో, ఐ అనేది సింపుల్ ఇంట్రెస్ట్. అయితే ఇక్కడ మరి ఇంట్రెస్ట్ కనుక్కున్నాము, మరి అసలు కనుక్కోవడం ఎట్లా సార్ అంటే, మొత్తము ఈజ్ ఈక్వల్ టు అసలు, మొత్తము కనుక్కోవాలంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కదా. అప్పుడు అసలు ఏమవుతుంది? పి ప్లస్ ఐ అంటే PTR/100 అవుతుంది కదా. సో పి అనేది కామన్ తీస్తే 1 ప్లస్ TR/100 అనేది ఫార్ములా కదా దేనికి? ఈ అసలుకు. రైట్, ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఓకేనా. మరి ఐ ఏమవుతుంది సార్ అంటే, ఓకే, ఐ ఏమవుతుంది సార్ అంటే, దీంట్లో నుంచి అసలు నుంచి వడ్డీ తీసేస్తే, సారీ మొత్తం నుంచి అసలు తీసేస్తే ఎంత అవుతుంది? వడ్డీ వస్తుంది కాబట్టి 0, ఇది 4, 8 నుంచి 5 పోతే ఎంత సార్? 3, 8 నుంచి 6 పోతే 2, 2340 రూపాయలు అనేది ఏమవుతుంది సార్ అంటే వడ్డీ అవుతుంది, ఇంట్రెస్ట్ అవుతుంది. అప్పుడు నేను ఇంకోటి మనకు టీ ఇచ్చాడు, టీ ఈజ్ ఈక్వల్ 4 సంవత్సరాలు ఇచ్చాడు సార్, గమనిస్తే టీ ఈజ్ ఈక్వల్ 4 సంవత్సరాలు ఇచ్చాడు. దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు మనకు ఆర్ కావాలి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అంటున్నాను. సో ఆర్ కావాలి కాబట్టి ఈ 100 అనేది అడిగిపోతే 100I/100I ఈ PR అనేది ఉంటుంది, PT అనేది ఉంటుంది, సారీ ఓకేనా, PT అనేది ఇటు వస్తుంది గమనించినట్టయితే. సో 100 ఇంటూ ఐ ఎంత ఇచ్చాడు సార్ మనకు అంటే 2340 రూపాయలు ఇవ్వడం జరిగింది, బై పి ఎంత ఇచ్చాడు? 6500 ఇవ్వడం జరిగింది, ఇంటూ టీ ఎంత ఇచ్చాడు? 4 ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ 2 0 క్యాన్సిల్ చేస్తే, ఓకేనా, 2 0 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చూడండి 4 ఎక్కము 4 5ల 25, 4 5ల 20 సార్. ఓకేనా, 4 5ల 20 అంటున్నాను. ఇంకెంత ఉంది? 3 ఉంది, 34, 4 8ల 32 అంటున్నాను, 20, 4 5ల 20 అంటున్నాను సార్. మరి నెక్స్ట్ 5 ఎక్కం తీసుకుంటే 5 ఎక్కం 5, 5 ముళ్ళ 15 కదా సార్, 5 ముళ్ళ 15 అంటున్నాను. ఇక్కడ తీసుకుంటే 5 ఎక్కం 5 ఎంత ఉంటుంది? 35, 5 ఏళ్ళ 35. సో 13 ఎక్కం 13 9ల. సో ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 9% వచ్చింది సార్, గమనించితే. ఇది మొత్తం ప్రాబ్లం కంప్లీట్ కాలేదు, ఓకేనా, 9% వచ్చింది. మరి నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే వడ్డీ రేటు వంతున ఇంకొకటి ఇచ్చాడు ఇక్కడ. అదే వడ్డీ రేటు వంతున 1600 రూపాయలకు ఎంత కాలంలో 1816 రూపాయలు అవుతుందట. అంటే ఇక్కడ ఏ ఎంత ఇచ్చాడు అన్నమాట? ఏ 1816 రూపాయలు ఇచ్చిండు. మరి పి ఎంత ఇచ్చాడు? 1600 ఇచ్చాడు. మరి అప్పుడు వడ్డీ ఎంత అవుతుంది సార్ అంటే, దీంట్లో తీసేస్తే 6 1 216 వడ్డీ అవుతుంది. మనకు 6 ఇచ్చాడు, 6 వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ చేస్తే ఎంత వచ్చింది సార్ అంటే 9% వచ్చింది, ఓకేనా. మరి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది టీ కనుక్కోవాలి, టైం కనుక్కోవాలి. టైం అంటే మనకు ఫార్ములా ఏంటి? మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అంటున్నాను, ఓకే. అప్పుడు మనకు టీ కావాలి కాబట్టి 100I బై ఏమవుతుంది? PR వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఐ అంటే ఎంత సార్? ఇక్కడ 216 వస్తుంది, బై
పి ఎంత వస్తుంది ఇక్కడ పి అనేది 1600 ఉంటుంది. నెక్స్ట్ ఆర్ అనేది ఎంత సార్ అంటే 9 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది సార్, 2 0 2 0. ఇక్కడ తీసుకున్నట్టయితే 8 రెంట్ల అంటున్నాను, 8 ఎక్కం 8 ఎంత ఉంటుంది సార్ ఇంకా 56, 8 ఏళ్ళ 56, సారీ 8 రెంట్ల 16, 8 ఏళ్ళ 56. అప్పుడు 9 ఎక్కం సార్ 9 ముళ్ళ అంటున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ ఎంత వచ్చింది 3/2. 3/2 అంటే ఎంత సార్ 1/2. ఇక్కడ చూడండి 3/2 అంటే ఇక్కడ డివిజన్ చేస్తే 2 ఎక్కం 2, అప్పుడు 1 వస్తుంది, 1 పూర్ణాంకం 1/2 అవుతుంది. అంటే 1/2 సంవత్సరాలు అనేది ఆన్సర్ అవుతుంది సార్. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓకేనా, ఇది ఆన్సర్ అవుతుంది. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం సార్. 10A అండి కరెక్ట్ ఆన్సర్ అండి, 10A. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. మెట్టపల్లి త్రితేజ్ గారు వెరీ గుడ్ అండి. ఏడాదికి నెక్స్ట్ ప్రాబ్లం సార్, ఏడాదికి ఏ రేటు వంతున 16 సంవత్సరాల్లో అసలు 3 అంటున్నాడు. అయితే దీంట్లో ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్ గా ఒక ప్రాబ్లం చేద్దాము. దీనికి అసలు నేను ఏమనుకుంటున్నాను, మనకి ఇక్కడ ఏమంటుందంటే ఏడాదికి ఏ రేటు వంతున 16 సంవత్సరాల్లో అసలు అనేది 3 అవుతుందంట. ఓకేనా, అసలు అనేది 3 అవుతుంది అన్నప్పుడు మనకి ఇక్కడ అసలు ఏమనుకుంటాం సార్ అంటే అసలు అనేది ఎక్స్ అనుకుంటాం. ఓకే, అసలు ఎక్స్ అనుకుంటే 16 సంవత్సరాలకు ఏమవుతుంది, 16 సంవత్సరాలకు ఎంత ఇచ్చాడు సార్ అంటే మొత్తం ఎంత ఇచ్చాడు 3x అవుతుంది కదా. అసలు ఎక్స్ అనుకుంటే 16 సంవత్సరాలకు ఎంత అవుతుంది, అది 3x అవుతుంది. ఓకే, అట్లాంటప్పుడు మరి అసలు మొత్తం అంటే ఏంటి, అసలు మనకు అసలుకి వెళ్ళి వడ్డీ, అసలు ప్లస్ మొత్తంలోకి వెళ్ళి ఏం తీసేస్తాం, అసలు తీసేస్తే వచ్చేది వడ్డీ. అప్పుడు వడ్డీ ఎంత అవుతుంది, అసలు అనేది మొత్తంలోకి వెళ్ళి ఏం తీసేయాలి సార్ అంటే అసలు తీసేయాలి, ఎంత వస్తుంది వడ్డీ వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, మొత్తం అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం, మొత్తం అంటే 3x అంటే దాంట్లోకి వెళ్ళి ఎక్స్ తీసేస్తే వచ్చేది 2x. ఇదేంటి వడ్డీ అనుకుంటాం. ఓకేనా, అసలు అనేది ఎక్స్ అనుకుంటున్నాను సార్ నేను ఇక్కడ. అయితే 16 సంవత్సరాలకు ఎంత అవుతుంది అంటే 3x అవుతుంది, ఎందుకంటే 3 అన్నాడు కాబట్టి. మరి మొత్తంలోకి అసలు తీసేస్తాను నేను, మొత్తంలోకి అసలు తీసేస్తే వచ్చేది వడ్డీ అంటున్నాను. మరి 3x అనేది మొత్తం అనుకుంటే అసలు అనేది x అనుకుంటే 2x వస్తుంది కదా అప్పుడు. అయితే ఫార్ములాకి వెళ్ళిపోతే I = PTR/100. మనకేం కావాలి, ఏడాదికి ఏ రేటు వంతున అన్నాడు, R అనేది కావాలి. R = ఏమవుతుంది 100I/PT వస్తుంది కదా, PT. సో దట్ ఈస్ ఈక్వల్ టు 100 అంటే 100 ఇంటూ I ఎంత సార్ మనకు వడ్డీ ఎంత 2x వస్తుంది. అప్పుడు P అనేది ఎంత సార్ అంటే P అనేది ఎంత ఇచ్చాడు మనకు, ఏం ఇక్కడ మనం అనుకున్నాం x అనుకున్నాం సార్. P అంటే ఫస్ట్ అసలు x ఇంటూ T అంటే T అంటే టైం 16 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు x క్యాన్సిల్ చేస్తే ఎంత ఉంటుంది సార్ అంటే 2 ఎక్కం 2 ఎందులో అంటున్నాను సార్. నెక్స్ట్ 2 4ల 2 50ల అంటున్నాను. దీన్ని 2 రెంట్ల 2 25ల అంటే 25/2 అంటే ఎంత సార్ అంటే 12 1/2 వస్తుంది. 12 2 1/2 D అనేది ఉంది. మరి ఇదంతా చేయడం ఎందుకు సార్, ఒక చిన్న లాజిక్ చెప్పండి అంటే ఒక చిన్న లాజిక్ చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు సార్ అంటే అసలు 16కు ఎంత ఇచ్చాడు 3 రేట్లు అయింది అన్నాడు. 3 రేట్లు అంటే నేను ఏమనుకుంటూ రాసుకుంటాను అంటే 300 అనుకుంటాను. 3 రేట్లు అంటే మనం 100 క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 300. దాంట్లో నుంచి నేను ఏం చేశాను సార్ అంటే అసలు మొత్తంలోకి అసలు తీసేస్తాం కదా వడ్డీ కావాలంటే, తీసేస్తే ఎంత వచ్చింది సార్ అంటే 200 వచ్చింది. ఓకేనా, మరి ఒక సంవత్సరానికి ఎంత సార్ అంటున్నాను, ఒక సంవత్సరానికి ఎంత, అప్పుడు ఏమవుతుంది సార్ 200 1/16 ఇంటూ 200 కదా. అప్పుడు 2 ఎందుల 2 100ల 2 50ల 2 4ల 2 రెంట్ల 2 25ల అంటున్నాను. అప్పుడు ఎంత వస్తుంది 25/2 అంటే 12 1/2 వస్తుంది. ఈ విధంగా కూడా మీరు సింపుల్ గా తెలుసుకోవచ్చు. ఓకేనా, రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. డి అండి కరెక్ట్ అండి, ప్రసాద్ గారు, జ్యోతి గారు, మిట్టపల్లి త్రితేజ్ గారు, అజయ్ కుమార్ గారు వెరీ గుడ్ అండి, కరెక్ట్ ఆన్సర్. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. ఇట్లా సింపుల్ ట్రిక్ కూడా ఒకటి చెప్తాను చూడండి. ప్రతి దానికి సింపుల్ ట్రిక్ అంటూ ఉండవు కాబట్టి కొన్నిటికి ఉంటాయి కాబట్టి మనం చూద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి 2000 రూపాయలపై 2 సంవత్సరాల 8% వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య తేడా అంటున్నాడు సార్. అంటే ఇక్కడ చక్రవడ్డీకి బార్ వడ్డీకి తేడా అడుగుతున్నాడు. ఇలా అడిగినప్పుడు మనం సింపుల్ గా ఒకటే ఒక ఫార్ములా రాసుకుంటాం సార్. ఓకేనా, సింపుల్ గా ఒకే ఒక ఫార్ములా రాసుకుంటాము. ఏంటి సార్ అంటే అది ఇక్కడ చూడండి ఒకే ఒక ఫార్ములా ఏంటంటే D = డిఫరెన్స్. D మీన్స్ డిఫరెన్స్ అంటే తేడా అడిగింది కదా. డిఫరెన్స్ = PR/100 హోల్ స్క్వేర్ అనే ఫార్ములా. దేనికి, చక్రవడ్డీకి బార్ వడ్డీకి తేడా అడిగినప్పుడు. సో P ఎంత సార్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 2000 అని ఇంటూ మనకు R ఎంత సార్ 8 ఇచ్చాడు. 8/100 ఎన్నిసార్లు 2 సార్లు స్క్వేర్ అన్నాం కాబట్టి 8/100 8/100 అంటున్నాను. ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్ సార్, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సల్ సార్. 8 ఎందులు ఎంత సార్ 64 రెంట్ల 128/10 వచ్చింది అంటే 12.8 రావడం జరిగింది. 12.8 ఉందా సార్, ఉంది, ఏలో ఉంది. ఈ విధంగా మనం చూసుకోవాలి. మనకు ఇట్లాంటి ప్రాబ్లం వస్తే ఒకే ఒక ఫార్ములా సార్. ఏంటి సార్ D = P × R²/100. మరి అదేంటి 2 సంవత్సరాలకు అడిగితే, మరి 3 సంవత్సరాలకు అడిగితే ఫార్ములా ఏంటి సార్ అంటే D × P ఇక్కడ చూడండి R² × 100
ప్లస్ ఆర్ బై 100 క్యూబ్. ఈ ఫార్ములా అనేది మనకు అవసరం సార్. ఓకేనా, 300 సార్. ఇక్కడ 300 ప్లస్ ఆర్ బై 100 క్యూబ్ అంటున్నాను నేను. టీఆర్ స్క్వేర్ బై 300 ప్లస్ ఆర్ బై 100 క్యూబ్ అనేది ఇది 3 సంవత్సరాలకు అడిగితే ఈ ఫార్ములా తీసుకోవాలి సార్ మనం. ఓకేనా, రైట్. మరి 12.8 అనేది ఎంతమంది రైట్ ఇచ్చారంటే జ్యోతి గారు వెరీ గుడ్ అండి, మిట్టపల్లి ప్రితేష్ గారు వెరీ గుడ్ అండి, ఓకే, ప్రసాద్ గారు వెరీ గుడ్ అండి, నామాల రాజు గారు వెరీ గుడ్ అండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం సార్. రైట్, ఒక రబ్బర్ బంతిని, ఈ క్వశ్చన్ చూడండి, ఒక రబ్బర్ బంతిని కొంత ఎత్తు నుండి నేల మీదకు విడిచిన అన్నాడు. అంటే ఒక రబ్బర్ బంతిని తీసుకొని నేల మీదకి వేసినప్పుడు అది ప్రతిసారి ముందు ఎగిరిన ఎత్తులో 90% మాత్రమే పైకి ఎగురును అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాల్ తీసుకొని కింద వేస్తే అదేమైంది, ఫస్ట్ ఇంత ఎత్తు ఎగిరింది, తర్వాత ఇంతకు మారింది. అంటే ఫస్ట్ 100% ఎగిరింది, తర్వాత దాంట్లో 90% మాత్రమే ఎగిరింది. మళ్ళీ దాంట్లో ఏమైంది, నెక్స్ట్ స్టెప్ కింద పడి మీదకి లేచినప్పుడు మళ్ళీ 90% అయింది, మళ్ళీ కింద పడి లేచినప్పుడు ఏమైంది సార్ అంటే 90% ఎగిరింది. అట్లా ఎన్నిసార్లు అంటే అది ఒక 25 మీటర్ల భవంతి నుంచి వేసిండట. 25 మీటర్స్ హైట్ ఉన్న ఒక భవంతి నుంచి ఒక బాల్ కిందేస్తే, రబ్బర్ బంతిని కిందేస్తే అది క్రిందకు మీదకు ఎన్నిసార్లు వచ్చింది సార్ అంటే నేల మీద 2 సార్లు పైకి ఎగిరింది అంట. 2 సార్లు ఒకసారి కిందికి దాకి మళ్ళీ వచ్చింది, మళ్ళీ కిందికి దాకి మళ్ళీ వచ్చింది, అంటే 2 సార్లు వచ్చింది సార్. ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే మనకు దీన్ని బట్టి చూస్తే మనకు చక్రవడ్డీ ఫార్ములా గుర్తుకు రావాలి సార్. ఏంటంటే సార్ A ఇంటూ P 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n అనే ఫార్ములా గుర్తుండాలి. అంటే దీంట్లో ఇది ఏంటి సార్ అంటే ప్లస్ అని తీసుకున్నాం. ఇక్కడ ప్లస్ అని ఎందుకు తీసుకున్నాం అంటే సార్ ఇక్కడ ప్లస్ అని తీసుకున్నప్పుడు ఎక్కువ అని ఉండాలి. ఓకేనా, ఎక్కువ లేదా లాభం లేకపోతే ఈ విధంగా ఉండాలి, ఎక్కువ అని ఉండాలి. మరి తక్కువ అని ఉన్నప్పుడు, తగ్గింది అన్నప్పుడు ఏం తీసుకోవాలి సార్ అంటే P ఇంటూ 1 మైనస్ R బై 100 హోల్ పవర్ n అనే ఫార్ములా తీసుకోవాలి. ఓకేనా, ఓకే, ఈ విధంగా కూడా అడుగుతారండి. ఓకేనా, ఈ విధంగా కూడా బిట్స్ అడగడం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. P ఇంటూ 1 మైనస్ R బై 100 హోల్ పవర్ n అనే ఫార్ములా తీసుకోవాలి. ఇది ఎక్కువ అంటే ఇది తక్కువ అంటే సార్. రైట్, ఇప్పుడు ఏమంటున్నాను, మనకి ఎంత ఇచ్చాడు సార్ అంటే R ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత వస్తుంది సార్ అంటే 100 మైనస్ 90 తీసుకుంటాం, 90% ఎగిరింది కాబట్టి ఎంత వస్తుంది సార్ అంటే 10% అనేది R వస్తుంది. ఓకే, మరి 10% R అన్నప్పుడు ఈ ఫార్ములా మనకు వస్తుంది, తగ్గుతుంది కాబట్టి. అప్పుడు P అంటే 25 ఇచ్చాడు సార్, 25 ఇంటూ 1 మైనస్ R అంటే ఎంత సార్ 10 బై 100 హోల్ పవర్ 2, 2 సార్లు అన్నాడు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ లో 2 సార్లు అన్నాడు కాబట్టి సో దట్ ఈస్ ఈక్వల్ టు 25 ఇంటూ ఎంత సార్ 100 మైనస్ 10 అంటే 90 బై 100. ఎన్నిసార్లు వస్తుంది అది 90 బై 100, 2 సార్లు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఈ 2 జీరోలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్టయితే 25లో నేను ఏం చేస్తున్నాను చూడండి, 25ను అలాగే ఉంచేసి 25 ఇంటూ 9 ఇంటూ 9 ఎంత సార్ 9 9 181 వస్తుంది. 181 ఇంటూ 25 తీసుకుంటే 5 ఎక్కం 5 వస్తుంది. 5 ఎక్కం 5, 5 ఎందుకు 40 సార్, 4 0, 5 ఎక్కం 5 ఇక్కడ 5 ఎక్కం 5, 5 ఎందుకు 40, 4 0, 5 ఎక్కం 5 4 9 వస్తుంది సార్. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ 2 ఎక్కం 2 సార్, 2 16 1 6, 2 ఎక్కం 2 1 3 వస్తుంది. ఇప్పుడు 5 2 9 6 ఎంత సార్ 15, 2 3 1 4, సారీ క్యాలిక్యులేషన్ మిస్టేక్ అండి, సారీ. రైట్, ఇక్కడ మనకి ఎంత వస్తుంది సార్ అంటే 9 9 81 ఇంటూ 25 వస్తుంది. 25 ఎక్కం 25 సార్ 2 5, 25 ఎందులో ఎంత సార్ 25 ఇంటూ 8 8 5 40, 8 2 16 4 20, 20 ఇంటూ 20 2025 వస్తుంది కదా మనకి. ఇక్కడ 2025 అంతా ఎంత వస్తుంది సార్ 2025 బై ఎంత 100 అంటే 2 సున్నాలు కాబట్టి 2 తర్వాత పాయింట్ 20.25 వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ ఎక్కడ ఉంది సార్ అంటే 20.25 అనేది బిలో ఉండడం జరిగింది. సో ఆన్సర్ ఎంత సార్ 20.25, ఆన్సర్ బి అనేది రావడం జరిగింది. వెరీ గుడ్ అండి, 20.25 ప్రసాద్ గారు. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. రైట్ అండి, 81/4 అయినా సేమ్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం సార్ 14వ ప్రాబ్లంకి వెళ్తున్నాను. మిట్టపల్లి ప్రితేష్ గారు వెరీ గుడ్ అండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి, A, Bలు ఇద్దరు రూపాయలు 8,000 మరియు 12,000, ఏ అనే వ్యక్తి 8,000, బి అనే వ్యక్తి 12,000తో పెట్టుబడి వ్యాపారం ప్రారంభించండి సార్. ప్రారంభించి 6 నెలల తర్వాత ఎవరు వెళ్ళిపోయారంటే బి వ్యాపారాన్ని వదిలి వెళ్ళిపోయిందంట, వ్యాపారాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. మరి 2 నెలల తర్వాత ఎవరు సి రూపాయలు 18,000తో వ్యాపారంలో చేరిండు, మొత్తం లాభం 60,000 వచ్చింది. మరి బి వాటా ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు.
అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఏబీలు ఇద్దరు స్టార్ట్ చేసిరు, ఓకేనా. ఏబీలు ఇద్దరు స్టార్ట్ చేసి బి వ్యక్తి 6 నెలల తర్వాత వెళ్ళిపోయినాక ఏ ఒక్కడే ఆ వ్యాపారం చూసుకుంటుంటే మళ్ళీ 2 నెలల తర్వాత ఎవరు యాడ్ అయ్యారంటే సి యాడ్ అయ్యిండు. అప్పుడు వచ్చింది నెలకు మొత్తం కలిసి 60,000 వాటా వచ్చింది వాళ్ళకు, మొత్తము లాభం రూపాయలు 60,000 వచ్చింది. మరి వీళ్ళు ముగ్గురు ఎట్లా పంచుకోవాలి సార్ అంటే చూడండి, ఇక్కడ A:B:C గా రాసుకుంటే ఓకేనా, A:B:C గా రాసుకుంటే ఇక్కడ 18,000 ఎవరు సార్, ఫస్ట్ 8,000 అంటున్నాను. 8,000 ఇంటూ ఎన్ని నెలలు ఉన్నాడు సార్, ఏ అనే వ్యక్తి 12 నెలలు ఉన్నాడు, సంవత్సరం మొత్తం ఏ ఉన్నాడు ఈస్ట్. నెక్స్ట్ ఎవరు ఉన్నారు, బి అనే వ్యక్తి ఉన్నాడు, ఎంత పెట్టిండు 12,000 పెట్టిండు సార్. ఎన్ని నెలలు ఉన్నాడు సార్, 6 నెలలు ఉన్నాడు సార్. నెక్స్ట్ సి అనే వ్యక్తి 18,000 రూపాయలు పెట్టుబడి పెట్టిండు సార్. ఎన్ని నెలలు ఉన్నాడు సార్ అంటే లాస్ట్ బి 6 నెలలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత సి వచ్చింది కాబట్టి 4 నెలలు అంటున్నాను. ఇప్పుడు దీని క్యాన్సలేషన్ ప్రాసెస్ చూడండి సార్. క్యాన్సలేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు క్యాన్సిల్ చేస్తా. ఓకే, మళ్ళీ ఇంకేం చేయొచ్చు సార్ అంటే ఇగో 6 రెంట్ల 12 అంటున్నాము, 6 ఎక్కం 6 అంటున్నాను, 6 ముళ్ళ 18 అంటున్నాను. రైట్, మరి ఇంకేముంది సార్ దీంట్లో క్యాన్సిల్ చేయొచ్చు అంటే ఇగో 2 నాలుగుల 2 6ల 2 రెంట్ల అంటున్నాను. ఇంకేం చేయొచ్చు సార్ అంటే ఇక్కడ 2 1 రకం 2 3ల ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెంత ఉంది సార్ అంటే 4:3:3 మిగిలింది. ఇవేంటి మరి, ఇవేంటి అంటే A:B:C ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే 4:3:3. మరి మొత్తం భాగాలు ఎంత అవుతుంది సార్ అంటే మొత్తం ఎంత అవుతుంది అప్పుడు 4 3 7 3 10 భాగాలు ఉంది, ఓకేనా. మరి బి భాగం ఎంత సార్, బి భాగం ఎంత, 3 భాగాలు కదా, 3 భాగాలు కదా బి అంటే 3 భాగాలు అంటున్నాను. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాము 3 భాగాలు బై 10 భాగాలు మొత్తము ఇంటూ ఎంత ఇచ్చాడు మనకు సంవత్సర లాభము 60,000 ఇవ్వడం జరిగింది కాబట్టి 60,000 రాసుకుంటాను. సో 0 0 క్యాన్సల్, అప్పుడు 6 ముళ్ళ 18 3 సున్నాలు కాబట్టి 18,000 అనేది లాభం రావడం. అతనికి ఎవరి వాటా, అది బి వాటా. అంటే ఆన్సర్ ఎంత సార్, ఏ అనేది ఆన్సర్ కావడం జరిగింది. ఓకే, 18,000. ప్రసాద్ వండర్ఫుల్ గారు వెరీ గుడ్ అండి, జ్యోతి గారు వెరీ గుడ్ అండి, అజయ్ కుమార్ గారు వెరీ గుడ్ అండి. ఓకే, 18 అనేది 18,000 ఎవరి వాటా సార్, 18,000 బి వాటా. అంటే ఆన్సర్ ఏ అవుతుంది. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం సార్. ఈ ప్రాబ్లం చూడండి సార్, కాలము పనిలో ఈ ప్రాబ్లం చూడండి. మనకు 3 పురుషులు 3 పురుషులు లేదా 5 స్త్రీలు ఒక పనిని 43 రోజుల్లో పూర్తి చేశారు సార్. 3 పురుషులు 5 స్త్రీలు కలిసి, ఇక్కడ చూస్తే 3 పురుషులు ప్లస్ 5 స్త్రీలు కలిసి ఎన్ని రోజుల్లో చేశారు, 43 రోజుల్లో ఒక పని చేశారు. మరి అదే 5 పురుషులు 6 స్త్రీలు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది క్వశ్చన్, ఓకేనా. మనం ఇక్కడ దీనికి ఒక ఫార్ములా సింపుల్ గా గుర్తుండడానికి ఈ వీడికి పెద్ద రిస్క్ లేకుండా ఒక ఫార్ములా చేస్తున్నాను చూడండి సార్. నేను ఏం చేస్తున్నాను అంటే డేస్ రాసుకుంటున్నాను, డేస్ బై M2/M1 అంటున్నాను. M2 అనేది మెన్స్ అండి, పురుషులు, ఓకేనా, మెన్స్ ప్లస్ ఇంకేం రాసుకుంటున్నాను సార్ అంటే W2 ఉమెన్స్, W2/W1 అని రాసుకుంటున్నాను. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. ఏం చేస్తున్నాను, డేస్ బై M2/M1 ప్లస్ W2/W1. మరి ఇక్కడ M2/M1 W2/W1 ఏంటి సార్ అంటే ఇక్కడ M2 అంటే పురుషులు అని, మెన్స్, W2 అంటే ఉమెన్స్ అని తీసుకుంటున్నాను. WM డేస్ అంటే మనకు ఆల్రెడీ 43 రోజులు ఇవ్వడం జరిగింది కాబట్టి, ఓకేనా. రైట్, మరి నెక్స్ట్ డేస్ ఎంత ఇచ్చాడు సార్ అంటే 43 రోజులు ఇవ్వడం జరిగింది. M2 ఎంత ఇచ్చాడు సార్, M2 ఎంత ఇవ్వడం జరిగింది, M2 అంటే ఇక్కడ 5 పురుషులు ఇవ్వడు సార్, 5 అంటే M2 అంటున్నాను. 5/M1 ఎంత ఇచ్చాడు సార్ అంటే 3 పురుషులు కాబట్టి 3, ఓకేనా, 3 ప్లస్ W2 ఎంత ఇచ్చాడు సార్ ఇక్కడ 6 స్త్రీలు కాబట్టి 6/5 స్త్రీలు కాబట్టి W1 5 అంటున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది సార్ అంటే 40/43 ఇక్కడ చూడండి ఈ 3కు 5కు కాసా కడితే ఎంత వస్తుంది సార్, ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 3 5 15 అని రాసుకున్నాను. తర్వాత 5 5 25 వస్తుంది ఇక్కడ, ప్లస్ 6 18 వస్తుంది. ఎందుకు సార్, క్రాస్ మల్టిప్లికేషన్ కాసా కట్టిన తర్వాత మిగతా 5 5 25 6 18 కాబట్టి 25 ప్లస్ 18 రావడం జరిగింది. అప్పుడు 43/25 ప్లస్ 18 ఎంత సార్ 43 వస్తుంది బై 15. సో ఓవరాల్ గా ఎంత ఉంటుంది సార్ ఇక్కడ అంటే 43 ఇంటూ 15/43 అంటున్నాను. ఇక్కడ 43 క్యాన్సిల్ అవుతే ఎంత ఉంటుంది సార్ అంటే 15 అనేది ఏంటి డేస్. 15 డేస్ లో ఎవరు చేస్తారు, 5 స్త్రీలు 5 పురుషులు 6 స్త్రీలు కలిసి అదే పని ఎన్ని రోజుల్లో చేస్తారు సార్ అంటే 15 రోజుల్లో చేయడం జరుగుతుంది, ఓకేనా. ఆన్సర్ ఏంటి సార్, సి. ఓకే, జ్యోతి గారు వెరీ గుడ్ అండి. ఓకే, అజయ్ కుమార్ గారు వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ప్రసాద్ గారు వెరీ గుడ్ అండి. మిట్టపల్లి త్రితేజ్ గారు వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. గైక్వాడి శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ. నెక్స్ట్ రైట్,
మిట్టపల్లి 3 గారు వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం చూడండి సార్. 16 ప్రాబ్లము. 800 మీటర్ల పొడవు గల ఒక రైలు 400 మీటర్ల పొడవు గల ఒక వంతెనను 1 నిమిషం 12 సెకండ్లలో దాటెను అన్నాడు. ఓకేనా? 1 నిమిషం 12 సెకండ్లలో దాటెను. అయినా ఆ రైలు వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు అంటున్నాడు సార్. ఇక్కడ చూసినట్టయితే మనకు ఏమడుగుతున్నాడు? రైలు వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు. ఎట్లా? 800 మీటర్ల పొడవు ఉంది ఒక రైలు. ఆ ప్లాట్ఫామ్ పొడవు ఎంత ఉంది సార్ అంటే 400 మీటర్ల పొడవు ఉన్న ఒక వంతెనను, ఎన్ని మీటర్ల పొడవు సార్? వంతెన 400 మీటర్లు ఉంది. రైలు ఏమో 800, 400 వంతెన. మొత్తం కలుపుకొని చూసుకుంటే దాని యొక్క డిస్టెన్స్ అనమాట అది. ఓకేనా? రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు కలిపితేనే కదా మొత్తం డిస్టెన్స్ అనేది తెలుస్తుంది, దూరం అనేది. సో నేను ఏం రాసుకుంటున్నాను సార్ అంటే డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత సార్? 800 ప్లస్ 400 అవుతుంది. ఎంత మొత్తం? 1200 మీటర్లు అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 1200 మీటర్లు. మనకి ఇంకేం ఇచ్చాడు? టైం ఇచ్చాడు సార్. టైం ఎంత ఇచ్చాడు సార్ అంటే ఒక 1 మినిట్ ఎంత? 12 సెకండ్స్ ఇవ్వడం జరిగింది. 1 మినిట్ 12 సెకండ్స్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 మినిట్ 12 సెకండ్స్ ఏం రాయొచ్చు? ఇక్కడ సెకండ్లలోనే రాసుకుంటాను. 1 నిమిషము 12 సెకండ్లు ఇచ్చాడు కాబట్టి దీన్ని ఏమని రాసుకుంటాను అంటే 72 సెకండ్లు అని రాసుకుంటాను సార్. 81, 82 సెకండ్స్ అని రాస్తాను. ఎందుకు? 1 నిమిషం అంటే 60, 12 అంటే దాన్ని కలిపితే 72 సెకండ్లు వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తాను? మనకు రైలు వేగం కావాలి కాబట్టి వేగము ఫార్ములా ఏంటి సార్? ఈజ్ ఈక్వల్ టు వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం కాబట్టి దూరం ఎంత సార్? 1200 మీటర్లు బై కాలం ఎంత సార్? 72 సెకండ్లు. ఇది మనకు దేంట్లో ఉంది? మీటర్స్ పర్ సెకండ్ లో ఉంది. మనం ఏం చేయాలి? కిలోమీటర్లకు మార్చాలి. కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలంటే మనకు ఫార్ములా మీకు తెలుసు. మనకు మీటర్ పర్ సెకండ్స్ ఇచ్చినప్పుడు కిలోమీటర్లకు మార్చాలంటే ఏం తీసుకుంటాము? 18/5 రాసుకుంటాము. అదే కిలోమీటర్స్ పర్ హవర్స్ ఇచ్చి మీటర్స్ పర్ సెకండ్ రాసుకోవాలనుకుంటే 5/18 రాసుకుంటాము. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. 18/5 ఇది కిలోమీటర్ పర్ హవర్ లోకి మార్చడానికి. అప్పుడు 18 ఎక్కం సార్. 18 ఎంత? 18 4 72. ఓకేనా? 18 72. 4 ఎక్కము, 4 12 కాబట్టి 0 0 అలాగే ఉంటాయి. నెక్స్ట్ 5 ఎక్కం ఇక్కడ ఉంది సార్. 5 30 కాబట్టి 6 0 వస్తుంది కాబట్టి ఎంత వచ్చింది సార్? 60 కిలోమీటర్లు. ఎంత సార్? 60 కిలోమీటర్లు ఉందా? 60 కిలోమీటర్స్ పర్ హవర్ వేగము. రైలు వేగం ఎంత సార్? 60 కిలోమీటర్స్ పర్ హవర్ అనేది రావడం జరిగింది. రైట్? ఉషా పర్మిత్ గారు వెరీ గుడ్ అండి. ప్రసాద్ గారు వెరీ గుడ్ అండి. జ్యోతి గారు వెరీ గుడ్ అండి. రైట్? మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం సార్. రైట్, ఈ ప్రాబ్లం చూడండి సార్. సేమ్ ప్రాబ్లమ్ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇటువంటి ప్రాబ్లం తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఒక రైలు 54 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తూ ప్లాట్ఫామ్ పై నిల్చున్న వ్యక్తిని 54 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తున్న ట్రైను ప్లాట్ఫారం మీద ఒక అబ్బాయి నిల్చున్నాడు, ఒక వ్యక్తి నిల్చున్నాడు. అతను ఎన్ని సెకండ్లు దాటిందంటే 15 సెకండ్లు దాటింది సార్. అయినా రైలు పొడవు ఎంత అంటున్నాడు. మనకు వేగం ఇచ్చిండు, టైం ఇచ్చిండు. ఆ రైలు పొడవు ఎంత కనుక్కోవాలి. ఎందుకు టైం ఇచ్చిండు? అది ఎంత స్పీడ్ లో వెళ్ళిపోతుంది, ఎన్ని నిమిషాల్లో దాటింది అబ్బాయిని అంటే ఒక నిల్చున్న వ్యక్తిని అని చెప్పిండు. సో ఇందుకోసం నేను ఏం చేస్తున్నానంటే రైలు వేగం ఇచ్చిండు సార్. రైలు వేగం ఇచ్చిండు ఎంత? 54 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చిండు. మనకు టైం ఎంత ఇచ్చిండు సార్ అంటే సెకండ్లలో ఇచ్చిండు. సెకండ్లలో ఇచ్చిండు కాబట్టి నేను ఏం రాస్తాను? దీన్ని సెకండ్లలోకి అంటే మీటర్స్ పర్ సెకండ్ లోకి మార్చుకోవాలి. ఎట్లా మార్చుతున్నాను సార్ అంటే మనకు 5/18 అనేది మీటర్స్ పర్ సెకండ్ లోకి మార్చడానికి సూత్రం. ఓకేనా? మనకు కిలోమీటర్స్ పర్ అవర్ లో ఇచ్చినప్పుడు మీటర్స్ పర్ సెకండ్ లో మార్చాలంటే 5/18. మరి మీటర్స్ పర్ సెకండ్ లో ఇచ్చినప్పుడు కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలంటే 18/5 అని వాడుకోవాలి. రైట్? 18 ఎక్కము, 18 3 అంటున్నాను. 3 5 ఎంత సార్? 15 మీటర్స్ పర్ సెకండ్ అనేది ఏంటి? వేగం. మనకు వేగం వచ్చింది. మరి ఇప్పుడు ఏం కావాలి మనకు అంటే టైం కావాలి. టైం ఎంత ఇచ్చాడు సార్ అంటే 15 సెకండ్స్ ఇవ్వడం జరిగింది. 15 సెకండ్స్ ఇచ్చాడు. మరి నెక్స్ట్ ఏం కావాలి సార్ అంటే మనకు రైలు పొడవు అడిగాడు. పొడవు అంటే దూరం కదా. రైలు పొడవు ఉంది అంటే అది ఎంత దూరం ఉంది అర్థం చేసుకోండి. ఇక్కడ రైలు పొడవు అంటే అది ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది అంటే ఎంత దూరంలో ఉంది అనేది క్వశ్చన్. సో అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే దూరము కాబట్టి వేగము ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి సార్? దూరము బై కాలము. దూరం బై కాలము. అప్పుడు మనకు దూరము కావాలి. ఏం కావాలి సార్? దూరమే కావాలి. దూరం కావాలంటే ఏం చేస్తున్నాను నేను? ఇక్కడ చూడండి, దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము అంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వేగం ఎంత సార్? 15 మీటర్స్ పర్ సెకండ్ ఇంటూ కాలం ఎంత సార్? 15 సెకండ్లు. సెకండ్లు క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 15 225 మీటర్ల దూరం ఉంది. ఓకేనా? 225 మీటర్ల దూరం ఎక్కడ ఉంది సార్? సి అనే ఆప్షన్ లో ఉండడం జరిగింది. 225. ఓకేనా? ప్రసాద్ వండర్ఫుల్ గారు వెరీ గుడ్ అండి. 225 సి. నరేష్ ఎర్రా గారు సి వెరీ గుడ్ అండి. రైట్. మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 18th ప్రాబ్లంకి వెళ్తాను. ఈ ప్రాబ్లం కొంచెం ఇంతకు ముందు అడిగినటువంటి బిట్స్ అని ఇవ్వండి, ఈ మోడల్ అడగడం జరిగింది. కానీ 18th ప్రాబ్లం మాత్రం ఇదే బిట్ అడగడం జరిగింది, చాలా సార్లు అడగడం జరిగింది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలండి మీరు. ఓకేనా, చాలా జాగ్రత్తగా చూడాలి. రైట్, 8:5 1/3 నిష్పత్తి అంటున్నాడు సార్. 8:5 1/3 నిష్పత్తి, 5 హోల్ 1/3 నిష్పత్తి మరియు 3 హోల్ 1/3 ఈస్ట్ 1 హోల్ 1/3 యొక్క విలోమ నిష్పత్తుల అంటున్నాడు. యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 5:x అంటున్నాడు. ఓకేనా, 50:x అయినా x విలువను కనుగొనమన్నాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఏం చేస్తున్నామంటే మనకు ఫస్ట్ వీటిలో క్లారిటీ చేసుకోవాలి కాబట్టి 8:5 1/3 అని రాసుకుంటాను, కామా మరియు 3 1/5 ఈస్ట్ 1 1/3 అని ఇవ్వడం జరిగింది. రైట్, మరి నెక్స్ట్ ఏం చేస్తున్నాను సార్, 8 ఈస్ట్ 5 ముల్ల 15, 5 ముల్ల 15 ఒకటి 16/3, 16/3 కామా 3 5 15 ఒకటి 16/5, 16/5 ఈస్ట్ 1 3 3 1 4/3 అంటున్నాను, 4/3 ఈ విధంగా రావడం జరిగింది వాటి వాల్యూస్. ఓకే, మరి 8 మూలు 24 కదా, ఇది ఓవరాల్ గా 24 ఈస్ట్ ఎంత 16 వస్తుంది. మరి ఇది ఎంత వస్తుంది సార్ అంటే కామా 16 మూల 48 ఈస్ట్ 5 4 20. వీటిని మనం క్లారిటీ తీసుకున్నాం. తర్వాత విలోమ నిష్పత్తి అన్నాడు సార్. ఇక్కడ విలోమ నిష్పత్తి అన్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నాను సార్ అంటే 24:16 ఇజ్ ఈక్వల్ టు 20:48 రాసుకుంటున్నాను. దీని యొక్క విలోమ నిష్పత్తి రాసుకున్నాను, ఇక్కడ గమనించాలి మీరు, దాని యొక్క విలోమ నిష్పత్తి రాసుకున్నాను. సో దీన్ని ఏం చేయొచ్చు, మళ్ళీ బహుళ నిష్పత్తి అంటే పూర్వ పదాల లబ్ధము ఇంటూ పరపదాల లబ్ధము రాసుకుంటాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 20 ఇజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 48 అంటున్నాను. ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమైనా అవుద్దా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, 8 టేబుల్ 8 ముల్ల 24, 8 8 6 48. ఓకేనా, మరి నెక్స్ట్ 3 ఎక్కం సార్, 3 రెంట్ల అంటున్నాను, మరి 2 5ల అంటున్నాను, 2 5ల 2 8ల. ఓకేనా, సారీ 2 10ల 2 8ల, 2 ఎక్కం 2 5ల అంటున్నాను. సో 5:8 మిగిలింది. అక్కడ గమనించినట్టయితే ఎంత మిగిలింది సార్, 5:8 మిగిలింది. ఓకే, 5:8 ఈజ్ ఈక్వల్ టు ఎంతో, ఇక్కడ బహుళ నిష్పత్తి ఎంత ఇచ్చాడు సార్ అంటే 50:x ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవి అనుపాతంలో ఉన్నాయి సార్, అనుపాతంలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అంటున్నాను. సో 5 × x ఈజ్ ఈక్వల్ టు 8 × 50. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 8 × 50/5, 5 ఎక్కం 5 10లకు తీసుకుంటే 8 పాలు 80. x వాల్యూ ఎంత సార్, 80 రావడం జరిగింది. ఈ విధంగా మనం తీసుకోవాలి. ఆన్సర్ ఎంత అవుతుంది, 80 అవుతుంది. కాబట్టి 80 ఉందా, ఎక్కడ ఉంది సార్, 80 B లో ఉంది. బి అనేది ఆన్సర్. ఓకేనా, బి అనేది ఆన్సర్. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. ప్రసాద్ వండర్ఫుల్ గారు వెరీ గుడ్ అండి, 80 ఆన్సర్ బి. జ్యోతి గారు వెరీ గుడ్ అండి. రైట్, ఈ ప్రాబ్లం చూడండి సార్. మిట్టపల్లి త్రితేష్ గారు వెరీ గుడ్ అండి. రైట్, ఈ ప్రాబ్లం చూసినట్టయితే ఇక్కడ 15 గడియారాలు కొన్న వేళ 20 గడియారాలు అమ్మిన వేళకు సమానం అన్నాడు. అంటే 15 గడియారాలు కొన్న వేళ 20 గడియారాలు అమ్మిన వేళకు సమానమైన నష్ట శాతం ఎంత అంటున్నాడు. ఓకేనా, నష్ట శాతం ఎంత అంటున్నాడు. నష్ట శాతం అన్నాడు కాబట్టి మనం నష్టం ఎంతో కనుక్కోవాలి. అప్పుడు 15 గడియారాల కాస్ట్ ప్రైస్ సిపి 15 CP ఈజ్ ఈక్వల్ టు 20 SP సేలింగ్ ప్రైస్ కదా, అమ్మిన వేళకు సమానం అన్నాడు. అప్పుడు CP/SP ఎంత వస్తుంది సార్ అంటే 20/15 అవుతుంది కదా, 20/15 అవుతుంది కదా. ఇక్కడ చూసినట్టయితే కాస్ట్ ప్రైస్ అంటే ఎంత, కొన్న వేళ, సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేళ 15 ఉంది, కొన్న వాల్యూ 20 ఉంది. అంటే నష్టమా లాభమా, నేను కొన్నది 20 రూపాయలకు, అమ్మేది 15 రూపాయలకు, ఎంత సార్ నష్టము, 5 రూపాయలు నష్టం వచ్చింది. నష్టం ఎంత వస్తుంది, నష్టము 5 రూపాయలు అయింది. ఓకేనా, నష్టం 5 రూపాయలు అయితే మనకు నష్ట శాతం కావాలంటే ఫార్ములా నష్టము బై కొన్న వేళ ఇంటూ 100 అని రాసుకుంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 బై ఎంత, 5 బై ఎంత, కొన్న వేళ 20 ఇంటూ 100 అంటున్నాను. సో 0 0 క్యాన్సల్ సార్, 2 ఎక్కం 2 5ల. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5 5 25 ఆన్సర్ 25% రావడం జరిగింది. 25% ఉందా సార్, సి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సి అనేది ఆన్సర్ అవుతుంది. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. సి అనేది ఆన్సర్ సార్, 25%. జ్యోతి గారు వెరీ గుడ్ అండి. రైట్, ఈ ప్రాబ్లం చూడండి సార్. సాధారణ వడ్డీతో పెట్టుబడి పెట్టిన
ఒక మొత్తం ఎన్ని సంవత్సరాలలో రెట్టింపు అయినా అన్నాడు. అది మూడింతలు అగుటకు పట్టు కాలం అంటున్నాడు సార్. అది మూడింతలు అగుటకు పట్టు కాలం అంటున్నాడు. అంటే మీరు ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పాను, ఇదే మెథడ్ లో ఒక ప్రాబ్లం వచ్చింది ఇందాకే మనకు. దాంట్లో మనం ఏం చేస్తామంటే మొత్తం ఎక్స్ అనుకున్నాము, తర్వాత మొత్తం మైనస్ అసలు తీసేస్తే వడ్డీ 2x అనుకున్నాం అప్పుడు. తర్వాత దాని తర్వాత వడ్డీ అవన్నీ తీసిన తర్వాత సొల్యూషన్ అంటే ఫార్ములా రాసుకొని దాని ప్రకారం ప్రాబ్లం చేశాము. అలా కాకుండా మనం ఇంకొక సింపుల్ గా ఒక మెథడ్ చెప్పుకున్నాము. దాంట్లో ఏంటి సార్ అంటే, ఇప్పుడు చూడండి, సాధారణ వడ్డీతో పెట్టుబడి పెట్టిన మొత్తం 8 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 8 సంవత్సరాలకు ఎంత అవుతుంది సార్? రెట్టింపు అన్నాడు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే రెట్టింపు అన్నాడు సార్. ఇక్కడ 8 సంవత్సరాలకు రెట్టింపు అన్నాడు. అంటే రెట్టింపు అంటే నేను ఏం చేశాను, 200 కదా రెట్టింపు అంటే. దాంట్లో మొత్తం మైనస్ అసలు తీసేయాలి కదా. అసలు 100 అనుకుంటే మనకి వడ్డీ ఎంత వస్తుంది? అప్పుడు 100 వస్తుంది. గమనించారా? ఇందాక మనము ఒక ప్రాబ్లంలో చేసాం సేమ్. ఓకేనా? 8 సంవత్సరాలకు రెట్టింపు అన్నాడు కాబట్టి రెట్టింపు అంటే మనం 100 తీసుకుంటాం. 100 అనుకుంటే రెట్టింపు అన్నాడు కాబట్టి 200 తీసుకున్నాను. దాంట్లో మొత్తం నుంచి మనం అసలు తీసేస్తే ఎంత వచ్చింది? వడ్డీ అనేది తీసుకున్నాను. తర్వాత దీని తర్వాత నేను ఏం చేస్తున్నాను సార్ అంటే, మనకేం అడిగాడు? 3 ఇంతల అగుటకు పట్టు కాలం అన్నాడు. ఓకేనా? 3 ఇంతలు అగుటకు, సారీ రైట్, 3 ఇంతలు అగుటకు అంటే 300 అంటున్నాను. 3 ఇంతలు అంటే 300 కదా 100 తీసుకున్నప్పుడు. సో దాంట్లోకి అసలు తీసేసిన ఎంత ఉంటుంది? 200 ఉంటుంది. సో ఎంత టైం పడుతుంది అని అర్థం ఇక్కడ. అంటే 8 సంవత్సరాలకు రెట్టింపు అయింది. రెట్టింపు అంటే దాంట్లోకి అసలు మొత్తం నుంచి అసలు తీసేస్తే వడ్డీ రాసుకున్నాను 100. మరి ఇక్కడ 3 ఇంతలు అంటున్నాడు. 3 ఇంతలు అంటే 300 కదా. 300కి అసలు తీసేస్తే 200 వచ్చింది. 200కి ఎంత అని అర్థం. అప్పుడు నేను ఏం చేస్తున్నాను సార్? 200/100. ఎందుకు? మరి 100కు 8కి 100 అయినప్పుడు 200కి ఎంత అవుతుంది అని చూసుకుంటే ఎక్కువ బై తక్కువ కదా, ఇంటూ 8 రాసుకుంటాను. 100 క్యాన్సల్. ఎంత ఉంటుంది? 8 రెట్ల 16 సంవత్సరాలు వస్తుంది. 16 సంవత్సరాలు ఉందా సార్ ప్రాబ్లంలో అంటే ఉంది. ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ది. సో ఆన్సర్ 16 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 16 years 20. ఓకేనా? 20C 18 రాంగ్ అండి. జ్యోతి గారు, అజయ్ కుమార్ గారు వెరీ గుడ్ అండి 20A. నెక్స్ట్ నామాల రాజు గారు వెరీ గుడ్ అండి 20A. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం సార్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం సార్. ఒక కుర్చీ తయారు చేయడానికి ఇక్కడ చూసినట్టయితే కుర్చీ తయారు చేయడానికి 600 రూపాయలు ఖర్చు దానిపై 25% అధికంగా ప్రకటన వేలను నిర్ణయించారు. అంటే ఒక కుర్చీని తయారు చేయడానికి 600 రూపాయలు ఖర్చయింది. దాని మీద ఇంకా 25 రూపాయలు అధికంగా ప్రకటించిండు. నాకు 600 ఖర్చు వస్తే మన ఖర్చుతోటి సరిపెట్టుకుంటానంటే కాదు కాబట్టి దాని మీద 25% అధికంగా ప్రకటన వేలను నిర్ణయిస్తా. అవునా కాదా? అవును. తర్వాత నేను అమ్మిన 25% అధికంగా ప్రకటించినప్పటికీ నాకు దాన్ని అమ్మితే నాకు 10% లాభం మాత్రమే వచ్చింది. అంటే నేను ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చినా అని అర్థం ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెన్ను తయారు చేశాను సార్. దానికి నాకు ఎంతో కొంత ఖర్చు వచ్చింది. ఖర్చు వచ్చినప్పటికీ ఆ ఖర్చును పెట్టుకొని దీనిపైన ఒక కాస్ట్ ప్రైస్ నిర్ణయించాను. ప్రకటన వేల నిర్ణయించాను. దీనిపైన ప్రకటన వేల ఒక ఎంతో కొంత అనుకున్నాను. దాంట్లో వాడు అడిగిండు ఎంత, నాకు ఇంత కావాలి అన్నప్పుడు వానికి ఇచ్చేసాను. వానికి ఇచ్చినప్పుడు నాకు వచ్చింది 10% లాభమే. నేను 20 రూపాయలు దీని మీద వేసుకున్నా. వానికి నేను అమ్మినప్పుడు నాకు వచ్చింది పర్సెంట్ ఎంత? 10% లాభమే వచ్చింది. ఇట్లా జాగ్రత్తగా చూసుకుంటే 10% లాభమే వచ్చింది అన్నప్పుడు దాని యొక్క రుసుము శాతం అంటే వానికి ఇచ్చిన డిస్కౌంట్ యొక్క పర్సెంటేజ్ ఎంత అని అర్థం. మీరు చూస్తుంటారు షాపింగ్ మాల్స్ లో ఎంత, దానిపైన 500 ఉంటుంది. 500 ఇచ్చి దానికి కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు. ఓకేనా? డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిండు అనేది చూసుకుంటే వాళ్ళకు లాభం వస్తుంది. దానిపైన 10% లాభం వస్తుంది. అయినా డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు అని చూసుకున్నట్టుగా దీని ప్రాబ్లం. రైట్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సార్ అంటే ప్రకటన వేల ఇస్ ఈక్వల్ టు ఎంత? 600 ఇంటూ మనకు 25% అధికంగా ప్రకటించాను నేను. 125/100 అంటున్నాను. 2 zeros క్యాన్సిల్ అయితే 125/6 అంటే 6 5 25, 6 5 33 0. నెక్స్ట్ 6 5 12 3 750 రూపాయలు వస్తుంది సార్. ఓకేనా? 750 రూపాయలు వస్తుంది. మరి నెక్స్ట్ అమ్మిన వేల, నేను అమ్మినప్పుడే కదా 10% లాభం వచ్చింది. సో అమ్మిన వేల తీసుకుంటున్నాను నేను. అమ్మిన వేల ఎంత సార్ అంటే 600 ప్రకటించిన తర్వాత 10% లాభం వచ్చింది. 110/100 అనుకుంటున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 zeros క్యాన్సిల్ అయితే 6 660 రూపాయలు వచ్చింది. 660 రూపాయలు అంటే మనకు డిస్కౌంట్ ఎంత? రుసుము ఎంత వచ్చింది ఇక్కడ? రుసుము అంటే డిస్కౌంట్. సో ఆ 750 మైనస్ 660 అంటే ఎంత? 90 రూపాయల డిస్కౌంట్ వచ్చింది. 90 రూపాయలు. ఎందుకు? 750 నుంచి 660 తీసేస్తున్నా కాబట్టి. ప్రకటించింది 750, అమ్మింది 660. నేను ఎంత రుసుము ఇచ్చిన? 90 రూపాయలు ఇచ్చిన. మరి దాని యొక్క శాతం కనుక్కోవాలంటే రుసుము శాతము ఇజ్ ఈక్వల్ టు 90 ప్రకటించింది 750 ఇంటూ 100. సో ఈ జీరో క్యాన్సల్.
అప్పుడు 25 నాలుగుల 25 మూడుల 3 ఎక్క 3 ముళ్ళ. సో 3 4 ఎంత సార్ 12% వస్తుంది. 12% అనేది డిస్కౌంట్ ఇచ్చిన నేను. ఓకేనా, 12% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. రైట్, 12% డిస్కౌంట్. మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. ఓకే, 21 అనేది ఆన్సర్ ఎంత అవుతుంది? 12% డిస్కౌంట్ అవుతుంది. రైట్, ఎవరు ఆన్సర్ చేయట్లేదు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం సార్. ఏ మరియు బి అను ఇద్దరు. వెరీ గుడ్ అండి, మిట్టపల్లి త్రితేజ్ గారు, డి ఆన్సర్ కరెక్ట్. రైట్, బి కాదండి, డి వస్తుంది. ఓకేనా, 12% వస్తుంది. నామల్ రాజు గారు, వెరీ గుడ్ అండి. రైట్, నెక్స్ట్ ఏ మరియు బి అను ఇద్దరు రూపాయలు 1210లను పంచుకొనగా ఏ అని వాళ్ళు ఏం చేశారు సార్? 1210 రూపాయలను పంచుకున్నారు. ఓకేనా, ఏ అండ్ బి 1210 రూపాయలను పంచుకున్నప్పుడు ఏ యొక్క 2/5వ వంతు వాటా బి యొక్క 1/3వ వంతుకు వాటాకు సమానమైన బి పొందిన మొత్తం వాటా అంటున్నాం. బి పొందిన మొత్తం ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ బై బి అనేది ఈక్వల్ చేసుకుంటాం మనం. ఏ బై బి ఎంత సార్ అంటే 2/5 ఏ ఇజ్ ఈక్వల్ టు 1/3 బి అంటున్నాను. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఏ యొక్క 2/5వ వంతు వాటా బి యొక్క 1/3వ వంతు వాటాకు సమానం అన్నాడు. కాబట్టి నేను ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నాను. గమనించాలి మీరు. అప్పుడు నేను ఏం చేస్తాను? ఏ బై బి అని రాసుకుంటాను. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/3 ఇంటూ 5/2 అవుతుంది. 5/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఎక్కం 5, 3 రెంట్ల 6. సో ఏ ఇస్ టు బి ఎంత వచ్చింది సార్? ఏ ఇస్ టు బి ఎంత వచ్చింది? 5:6 వచ్చింది. ఇది ఓకే. మరి మనకు మొత్తం ఎంత ఇచ్చింది సార్ అంటే 1210 రూపాయలు ఇచ్చిండు. అంటే 5 + 6 ఎంత? 11కు 1210 ఇస్తే మరి మనకు కావాల్సింది బి కాబట్టి 6కి ఎంత? సో దట్ ఈస్ ఈక్వల్ టు 6/11 ఇంటూ 1210. ఓకేనా, 6/11 ఇంటూ 1210. 11 ఎక్కం సార్? 11 ఎక్కం 11. ఇంకెంత ఉంది? 1 ఉంది. 11 ఎక్కం 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు 6 0 0 6 ఎక్కం 6 6 ఎక్కం 6 660 రూపాయలు అంటున్నాడు. 660 రూపాయలు ఉందా సార్ అంటే ఉంది. డిలో ఉంది. ఆన్సర్ డి అవుతుంది. ఓకేనా, ఆన్సర్ డి అవుతుంది సార్, 660 రూపాయలు. ఓకే, వెరీ గుడ్ అండి. 660. జ్యోతి గారు, మనోహర్ గారు, వెరీ గుడ్ అండి. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. ఇది చూడండి సార్, 23వది. రైట్, ఒక వ్యక్తి ప్రయాణంలో సగం దూరం 15 km/h వేగంతో అంటున్నాడు. ఒక వ్యక్తి సగం దూరాన్ని 15 km/h వేగంతో. కంచల నరేష్ గారు, వెరీ గుడ్ అండి. డి ఆన్సర్. మిట్టపల్లి త్రితేజ్ గారు, డి ఆన్సర్, వెరీ గుడ్. నామల్ రాజు గారు, 660, వెరీ గుడ్. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లం సార్. ఒక వ్యక్తి తన ప్రయాణంలో సగం దూరాన్ని 15 km/h వేగంతో మిగిలిన సగం దూరాన్ని 10 km/h వేగంతో ప్రయాణించాను. మొత్తం ప్రయాణానికి అతనికి 5 గంటల సమయం పడితే అతను ప్రయాణించిన దూరం ఎంత అంటున్నాడు. అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాను. ఇక్కడ నుంచి మధ్యలో ఒక దగ్గర దాకా 15 km/h వేగంతో వెళ్ళినా. మళ్ళీ అక్కడ నుంచి విజయవాడ వరకు 10 km/h వేగంతో వెళ్ళినా అనుకోండి. ఓకేనా, అంటే మధ్యలో ఒక సగం దూరము 15 km/h 15 km/h వేగంతో, తర్వాత సగం దూరము 10 km/h వేగంతో వెళ్ళినప్పుడు నాకు 5 గంటల సమయం పట్టింది. అయితే నేను ఎంత దూరం ప్రయాణించినా అని అడుగుతున్నాడు. ఇట్లా మీరు గమనించినట్టయితే నేనేమంటున్నా అంటే ఒక వ్యక్తి కొంత దూరం కొంత వేగంతో మరికొంత దూరం ఇంకో వేగంతో ప్రయాణించినప్పుడు అక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది సార్. ఏంటి సార్ అంటే ఒక వ్యక్తి S1 వేగంతో సగం దూరము, S2 వేగంతో మరొక సగం దూరం ప్రయాణించినప్పుడు అతని యొక్క సరాసరి వేగం అంటున్నాను. సరాసరి వేగం అంటున్నాను. సరాసరి వేగం ఫార్ములా ఏంటి సార్? 2S1 S2 S1 + S2 అనే ఫార్ములా రాసుకుంటాం. మరి ఇక్కడ సరాసరి వేగం అడిగి ఇచ్చిండు ఫార్ములా. మనకేం కావాల్సింది ప్రయాణించిన దూరం కావాలి. మరి ఎట్లా సార్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు? వేగం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? దూరము బై కాలము కదా. దూరం బై కాలం అంటే వేగం ఏమవుతుంది అప్పుడు? ఇక్కడ చూసినట్టయితే అప్పుడు మనకేం కావాలి? దూరం కావాలి. దూరం కావాలంటే దూరం ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం కదా. వేగము ఇంటూ కాలము. సో దట్ ఈస్ ఈక్వల్ నేను ఏం రాసుకుంటాను ఫార్ములా అంటే 2S1 S2 S1 + S2 ఇంటూ టీ రాసుకుంటాను. అర్థమైంది అనుకుంటే ఇక్కడ టీ అంటే టైం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 10 15. సారీ, ఫస్ట్ వేగం ఎంత ఇచ్చాడు సార్ అంటే 15 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు సార్? 15 ఇవ్వడం జరిగింది. 15 ఇంటూ 10 S1 + S2 15 + 10 ఇంటూ 5 సార్, 5. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది?
దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 15 ఇంటూ 10 బై 25 ఇంటూ 5 5 ఎక్కం 5 సార్ 5 5లా 25 5 ఎక్కం 5 ముళ్ళ సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది సార్ అంటే ఎంత వస్తుంది 10 ముళ్ళ 30 30 60 60 కిలోమీటర్స్ వస్తుంది 60 కిలోమీటర్స్ ఉందా సార్ అంటే ఉంది ఏలో ఉంది 60 కిలోమీటర్స్ అనేది ఆన్సర్ అవ్వడం జరుగుతుంది 23 ఏ అండి అజయ్ కుమార్ గారు వెరీ గుడ్ అండి ఓకేనా రైట్ మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం సార్ 23 56 కిలోమీటర్స్ రాంగ్ అండి 60 కిలోమీటర్స్ ఏ ఆన్సర్ ఓకేనా 24th ప్రాబ్లం సార్ 24th ప్రాబ్లం ఈ ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా చూసినట్లయితే కొంత మొత్తంపై 15% మనోహర్ గారు వెరీ గుడ్ అండి కొంత మొత్తంపై 15% సాలిన వడ్డీతో అంటే ఇయర్ వడ్డీతో వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు చక్రవడ్డీ బార్ వడ్డీల తేడా 567 రూపాయలు ఇచ్చాడు అయినా 2 సంవత్సరాలకు ముందు తేడా అడుగుతుండు మనకు 3 సంవత్సరాలకు చక్రవడ్డీకి బార్ వడ్డీకి ఫార్ములా చెప్పుకున్నాను ఇందాక నేను ఏమన్నాను సార్ అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాను పిఆర్ స్క్వేర్ 300 ప్లస్ 300 ప్లస్ ఆర్ బై 300 ప్లస్ ఆర్ బై 100 క్యూబ్ అంటున్నాను ఈ ఫార్ములా రాసుకుంటున్నాను నేను ఈ ఫార్ములాలో ఏం చేస్తున్నాను సార్ అంటే డి అంటే మనకి ఇచ్చాడు సార్ ఎంత ఇచ్చాడు 567 ఇచ్చాడు 567 ఈజ్ ఈక్వల్ టు 567 ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఎంత సార్ 567 ఈజ్ ఈక్వల్ టు పి అంటే మనకు తెలియదు పీనే ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ పి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం సో దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అంటే ఎంత సార్ ఇక్కడ ఆర్ అంటే మనకు 15% ఇచ్చాడు కాబట్టి 15/100 ఇంటూ 15/100 ఇంటూ ఇక్కడ 300 ప్లస్ 15 కాబట్టి 315/100 అని రాసుకుంటున్నాను ఓకేనా 315/100 అని రాసుకోవడం జరుగుతుంది సో దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏం చేస్తాం సార్ అంటే నెక్స్ట్ పి ఈజ్ ఈక్వల్ టు కావాలి కాబట్టి మనకు పి ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ అటు తీసుకెళ్తాను సార్ నేను ఇవన్నీ అటు సైడ్ తీసుకెళ్తున్నాను జాగ్రత్తగా గమనిస్తే అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది 567 ఇంటూ ఎంత వస్తుంది 100/15 100/15 ఇంటూ 100/15 ఇంటూ 100/15 ఇంటూ 300 ఇక్కడ 100/315 వస్తుంది ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి 5 20ల 5 ముళ్ళ 5 20ల 5 ముళ్ళ 5 20ల 5 63ల ఓకేనా 5 5 30 15 5 ముళ్ళ 15 కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తున్నాను సార్ అంటే ఇక్కడ ఎంత ఉంటుంది ఇక్కడ 7 9 63 7 8 56 7 ఎక్కం 7 81 వచ్చింది అప్పుడు 9 ఎక్కం 9 9 9 అంటున్నాను సో 3 ముళ్ళ సార్ 3 ఎక్కం సార్ 3 ఎక్కం ఇక్కడ ఎంత ఉంది సార్ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 20 ఇంటూ 20 సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ 8000 వస్తుంది ఎందుకు 20 ఇంటూ 20 అంటే 20 400 అయితే 400 ఇంటూ 20 ఎంత వస్తుంది సార్ అంటే 8000 వస్తుంది ఓకేనా మనకు పి ఈజ్ ఈక్వల్ టు వచ్చింది సార్ ఏంది పి ఈజ్ ఈక్వల్ టు వచ్చింది నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి ఇక్కడ నాకు కావాల్సింది 2 సంవత్సరాలకు ముందు తేడా కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సార్ డి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ పి ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ అని రాసుకున్న తర్వాత అయితే ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు 8000 అని సో 8000 6 అంటే ఎంత ఇచ్చాడు సార్ ఇక్కడ సో పి ఈజ్ ఈక్వల్ టు ఎంత 8000 ఇంటూ ఆర్ ఎంత ఇచ్చాడు 15 కాబట్టి 15/100 ఇంటూ 15/100 అంటున్నాను సో ఇక్కడ 2 zeros క్యాన్సల్ సార్ ఇంకొక 0 ఉంది ఇంకొక 0 క్యాన్సల్ అప్పుడు ఎంత అవుతుంది 15 ఇక్కడ 2 4 అంటున్నాను 2 5 అంటున్నాను 5 ఎక్కం సార్ 5 ముళ్ళ సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 4 ఇంటూ 15 ఇంటూ ఎంత 3 వచ్చింది సో 15 ముళ్ళ 60 64 180 అనేది ఆన్సర్ కావడం 180 రూపాయలు తేడా ఉంటుంది సో 180 అనేది ఆన్సర్ సార్ ఎక్కడ ఉంది సార్ అంటే సి లో ఉండడం జరిగింది సి అనేది ఆన్సర్ అవుతుంది సార్ ఓకేనా 24 సి వెరీ గుడ్ అండి అజయ్ కుమార్ గారు మనోహర్ గారు వెరీ గుడ్ అండి ఓకే మరి నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటాను ఓకే నెక్స్ట్ ప్రాబ్లం సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లము 25th ప్రాబ్లము దుర్గం మల్లేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి మనోహర్ గారు వెరీ గుడ్ అండి మిట్టేపల్లి త్రితేష్ గారు వెరీ గుడ్ అండి 180 ఆన్సర్ రైట్ 25th ప్రాబ్లం సార్ ఒక పడవ ప్రవాహానికి అనుకూల దిశలో 6 km/h వేగంతో ప్రవాహానికి వ్యతిరేక దిశలో 4 km/h వేగంతో కదులుతున్నా నిలకడగా ఉన్న నీటిలో ఆ పడవ వేగం అంటున్నాడు అంటే ఒక పడవ ప్రవాహానికి అనుకూల దిశలో 6 km/h వేగంతో పోతుంది ప్రవాహానికి వ్యతిరేక దిశలో 4 km/h వేగంతో కదులుతున్నా అనుకోండి నిలకడగా ఉన్న నీటిలో ఆ పడవ వేగం ఎంత అని అడుగుతున్నాడు అప్పుడు మనకు ఒకటి తెలియాలి సార్ దానికంటే ముందు ఏం తెలియాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నిలకడ అంటే ప్రవాహ దిశలో
ప్రవాహ దిశలో బోటు వేగము ఏంటి సార్ p కిలోమీటర్స్ పర్ అవర్ అనుకుంటే ప్రవాహ వ్యతిరేక దిశలో బోటు వేగము ఏమవుతుంది అంటే కిలోమీటర్స్ పర్ హవర్ అనుకుంటే దీంట్లో ఒకటి ఏమంటున్నానంటే నిలకడ నీటిలో పడవ వేగం తెలవాలి. నిలకడ నీటిలో బోటు వేగం ఏమవుతుంది సార్ ఫార్ములా అంటే 1/2 p + q కిలోమీటర్స్ పర్ హవర్ అవుతుంది. ఓకేనా, 1/2 p + q కిలోమీటర్స్ పర్ హవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రెండోది దేంట్లో అంటే నీటి ప్రవాహ వేగం తీసుకుంటే సార్ నీటి ప్రవాహ వేగము అంటున్నాను. నీటి ప్రవాహ వేగం ఏమవుతుంది సార్ అంటే 1/2 p - q కిలోమీటర్స్ పర్ హవర్ అనే ఫార్ములా తీసుకోవాలి. ఈ ఫార్ములాలు తీసుకోవాలి. మనకి అడిగింది ఏంటి, పడవ ప్రవాహానికి వేగంతో ప్రవాహ దిశలో వ్యతిరేక దిశలో కదులుతున్న నిలకడగా నీటిలో ఉన్న పడవ వేగం అడిగింది కాబట్టి మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటి సార్ 1/2 p + q అనే ఫార్ములా తీసుకుంటాం. 1/2 p అంటే ఎంత సార్ కిలోమీటర్స్ పర్ హవర్ అంటున్నాను. సో p అంటే ఎంత సార్ 6 + 4 సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 × 10 కాబట్టి 2 5లు కాబట్టి 5 కిలోమీటర్స్ పర్ హవర్ వస్తుంది. 5 కిలోమీటర్స్ పర్ హవర్ అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఎక్కడ ఉంది సార్ అంటే బి లో ఉంది ఆన్సర్. ఓకే.